స్వామివారి పాదపద్మాలకు ప్రణామములు సమర్పిస్తూ 6వ సమర్పణకు విచ్చేసిన ఈనాటి మన వక్త శ్రీ రంజిత్ కుమార్ గారికి సత్యసాయి ప్రేమ సేవా సదన్ తరఫున స్వాగతం. దీపం జ్యోతి పరబ్రహ్మ అనే నానుడి ప్రకారం ఈనాటి కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. ఈ జ్యోతి ప్రజ్వలన చేయడానికి శ్రీ రంజిత్ కుమార్ గారు, భాస్కర్ రావు గారు, నాగేంద్ర కుమార్ గారు, యు సాయి కృష్ణ అండ్ కే మురళీ కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు 66వ సమర్పణ కార్యక్రమానికి హాజరైన అందరు భక్తులకు సాయిరాం. ప్రసంగికుల యొక్క తల్లిదండ్రులు శ్రీ హరిప్రసాదరావు గారు అండ్ శ్రీమతి ఉదయలక్ష్మి గారు మన స్వామిని దైవస్వరూపంగా గుర్తించి సాయి కుల్వంత్ హాల్ నిర్మాణానికి ముందే ఆశ్రమం యొక్క పవిత్ర రేణువులపై స్వామి ఆశీస్సులు పొందిన భాగ్యశాలులలో ఒకరు. వారు స్వామి కృపతో ప్రశాంతి నిలయంకు తరచుగా వెళ్ళి దర్శనం పొందేవారు. మరియు శ్రీ హరిప్రసాదరావు గారు సేవాదల్గా కూడా సేవలు చేశారు. వారు తమ కుమారుడు శ్రీ రంజిత్ కుమార్ గారిలో కూడా అదే స్థాయిలో భక్తి మరియు విశ్వాసం నింపాలని కోరుకున్నారు. ఈ దివ్య సంబంధాన్ని పెంపొందించడానికి వారు చాలా చిన్న వయసులోనే ఆయనను బాల వికాసులో నమోదు చేసి అతని ఆధ్యాత్మిక ప్రయాణం సరైన మార్గంలో ముందుకు సాగాలని ఆశించారు. శ్రీ రంజిత్ కుమార్ గారు స్వామి యొక్క ఉన్నత మాధ్యమిక పాఠశాలలో 11వ మరియు 12వ తరగతులను పూర్తి చేసి అనంతరం స్వామి కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించి 2003లో MBA పూర్తి చేశారు. ఆయనకు 2003లో స్వామితో కొడైకెనాల్ వెళ్ళే అరుదైన అవకాశం లభించింది. ఇది వారి హృదయంలో అపూర్వమైన ముద్రను వేసింది. స్వామి దివ్య మార్గదర్శకత్వంతో 2004లో ఆయన శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్లో ఫైనాన్స్ విభాగంలో చేరారు. ఇదే సమయంలో శ్రీ రంజిత్ కుమార్ గారికి సాయి కుల్వంత్ హాల్లో మందిర్ కార్యక్రమాలను కవర్ చేయడానికి అవకాశం కూడా లభించింది. ఇది ఆయనను స్వామి యొక్క సమీపంలో ఆయన శిక్షణలో మరింత దగ్గరగా తీసుకెళ్ళింది. ఫోటోగ్రఫీ అనేది భవిష్యత్తులో జ్ఞాపకాలు అయ్యే క్షణాలను అందంగా క్యాప్చర్ చేయడం గురించినది. కానీ దేవుడితో తీసిన ఫోటోలను క్యాప్చర్ చేయడం అన్నది మన అందరిపైన అన్నయ్య చేసిన అత్యుత్తమ సేవ. మనందరి తరఫున ధన్యవాదాలు. అనంతరం 2013లో ఆయన తన కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించడానికి మార్గం తీసుకున్నప్పటికీ తన జీవితంలో అన్ని విధాలుగా స్వామి యొక్క పాఠాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరింత ఆలస్యం లేకుండా శ్రీ రంజిత్ కుమార్ గారిని ఆహ్వానించి స్వామి యొక్క విద్యార్థిగా చేసిన ప్రయాణం మరియు దైవ అనుభవాల ద్వారా ఆయనకు పొందిన అమూల్యమైన పాఠాలను మనతో పంచుకోవాల్సిందిగా అభ్యర్థిద్దాం. దయచేసి ఆయనను ప్రేమతో మరియు గౌరవంతో స్వాగతిద్దాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ సాయిరాం. బ్యూటిఫుల్ భజన్ సెషన్. స్వామిలో చాలా మంచి భజన్స్ పాడారు ఇవాళ. రామాయణంలో రాముడిని చూసాం, రాముడి గురించి విన్నాం, కానీ రాముడిని చూడలేదు. మహాభారతంలో కృష్ణుడి గురించి విన్నాం, కృష్ణుడిని చూడలేదు. కానీ వాళ్ళ కలియుగంలో
మన స్వామి సత్యసాయిబాబా అవతారం రూపంలో వచ్చి మనకి దర్శన స్పర్శన సంభాషణ ఇచ్చారు. అది మన కళ్ళారా చూడగలుగుతున్నాం. స్వామిని తాకాము, పాద నమస్కారం చేసుకున్నాం, అట్లానే అనుభూతుల్ని పొందాం. స్వామి ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమనే వరల్డ్లో ఉన్న అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఇవాళ మనందరినీ కలిపింది కూడా స్వామి ప్రేమే. ఇట్లా స్వామి ప్రేమ వల్లే అందరం ఒక చోటుకు వచ్చాం ఇవాళ. ఆ ప్రేమ వల్ల స్వామి వారి దగ్గరికి రప్పించుకోవడానికి ఎన్నో విధాలుగా రప్పించుకుంటారు వాళ్ళ డివోటీస్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు కొన్ని అనుభవాల్ని ఇవాళ మీ ముందు షేర్ చేసుకోవడానికి వచ్చాను ఇవాళ. సో నేను ఇందాక మా చైతన్య చెప్పినట్లు గుంటూరులోనే పుట్టి పెరిగి అక్కడే బాల వికాస్లో చిన్నప్పటి నుంచే ఉన్నాను. మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచే స్వామి డివోటీస్ కాబట్టి ఆ ఆధ్యాత్మిక రూపంలోనే వచ్చాము. సో ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి ఈజ్ ఆల్వేస్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ టైం స్వామిని చూసేప్పుడు అందరికి ఒక కొత్త అనుభూతి ఉంటుంది. చిన్నప్పుడు నేను స్వామి మా ఫాదర్ పర్తికి ఎప్పుడు తీసుకెళ్ళారు ఒకసారి. వెరీ స్మాల్ ఏజ్, తెలియని వయసు అది. సో చాలా ఉత్సాహంతో దేవుణ్ణి చూస్తున్నావురా, దేవుణ్ణి చూస్తున్నావు, నేను తీసుకెళ్తా అని చెప్పి పర్తి తీసుకెళ్ళారు. సో పర్తిలో మీరు చాలామంది చూసే ఉంటారు. అప్పట్లో శాండ్స్ ఉండేవి, శాండ్స్ ఉన్నాయి. లైన్స్లో కూర్చునే వాళ్ళం, షెడ్స్కి వెళ్ళే వాళ్ళం. షెడ్స్లోనే పొద్దున్నే 2, 3 లేసి బాత్రూమ్స్ దగ్గర బకెట్స్ పట్టుకొని స్నానాలు చేయటం. ఐ థింక్ కొంతమంది తెలిసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలీదు. సో అప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు అందరం లైన్లో కూర్చున్నాం. కూర్చోగానే మ్యూజిక్ మొదలైంది. బ్యూటిఫుల్ ఫామ్ బయటకు వచ్చారు. ఆరెంజ్ కలర్ రోబ్ వేసుకొని ఉన్నారు. సో నేను పక్కన మా నాన్న ఉంటే, నాన్న స్వామి ఏరి అన్న. అదిగో వచ్చారు చూడు, ఆరెంజ్ రోబ్ వేసుకొని ఉన్నారు. ఆయన స్వామి అన్నాను. అవును స్వామి అన్నారు. అదేంటి మరి ఫోటోలో 10 చేతులు ఉంటాయి కదా దేవుడు అంటే, స్వామికి 10 చేతులు లేవేంటి అన్నాను. అప్పుడు స్వామి అన్నారు, నాన్న ఇప్పుడే మాట్లాడవా, కూర్చో, దర్శనం మొదలైంది అన్నారు. అంటే వాట్ ఐ థాట్ ఇస్ దేవుడు అంటే 10 చేతులు ఉండాలి, అన్నీ దాంట్లో గద, విష్ణు చక్రం అవన్నీ ఉండాలనుకున్నా. ఇదే క్వశ్చన్ యాక్చువల్గా ఒక డివోటీ అడిగారు, స్వామి దేవుడిలాగా విష్ణుమూర్తిలాగా మీరు 10 చేతులతో రావచ్చు కదా, ఎందుకు రాలేదు అని. అప్పుడు స్వామి అన్నారు, అరే నేను విష్ణుమూర్తిలాగా 10 చేతులతో వస్తే మీరందరూ నన్ను మ్యూజియంలో పెట్టి డబ్బులు తీసుకుంటారా, టికెట్ డబ్బులు అన్నారు. సో స్వామి ఆల్వేస్ యూస్ టు టెల్, మీరు స్వామి దగ్గర ఉన్నప్పుడు స్వామిని చిన్న స్వామి ఏదో వచ్చారు, దర్శనం ఇచ్చారు, వెళ్ళారు అనుకుంటున్నారు. స్వామి గ్రేట్నెస్ గురించి మీకు తెలీదు. యూ డోంట్ నో వాట్ ఈస్ స్వామి. మీరు ఇప్పుడు రీసెంట్గా యుఎస్లో ఒక 1 year బ్యాక్ జేమ్స్ వెబ్ అని ఒక టెలిస్కోప్ బయటికి వేశారట, స్పేస్లోకి వేశారు. అదేంటంటే దూర ప్రాంతాల్లో ఏమున్నాయి, మన అర్త్ కాకుండా ఇంకేమున్నాయని చూస్తుంది అనమాట. జేమ్స్ వెబ్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టెలిస్కోప్. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్తో ఖర్చు పెట్టారు. సో ఇదేంటంటే మనకి గ్యాలక్సీస్ అని ఉంటాయండి, అంటే విష్ణు చక్రాలాగా ఉంటాయి. ఆ గ్యాలక్సీలో మనది ఒక చిన్న స్పెక్, మన సోలార్ సిస్టమ్ అనేది ఒక చిన్న స్పెక్ అంటే ఒక డాట్. ఆ డాట్లో గ్యాలక్సీలో ఒక డాట్ మంది, అంటే మన అర్త్ ఒక చిన్న డాట్ అది. అట్లా గ్యాలక్సీస్ జేమ్స్ వెబ్ వెళ్ళి చూపించగానే కొన్ని లక్షల గ్యాలక్సీస్, అంటే కొన్ని లక్షల విష్ణు చక్రాల్లాగా ఉన్నాయి. అంటే మన సోలార్ సిస్టమ్ అనేది ఒక చిన్న డాట్ అవుతే ఒక గ్యాలక్సీలో అట్లా కొన్ని లక్షల గ్యాలక్సీస్ ఉన్నాయి. త్రిపుర రహస్యం మీరు చూస్తే అండపిండాలు అంటారు స్వామి, అట్లా కొన్ని లక్షల విష్ణు చక్రాలు ఉన్నాయి. అంటే ఎంత అనంతం. స్వామి క్రియేషన్ ఈజ్ హ్యూజ్, మనం ఇంతే, కానీ అహంకారం అంతా. సో అంత ఆ క్రియేషన్ చేసిన స్వామికి మన విలువేంటో మనకి తెలీదు, ఆ విలువేంటో మనకి తెలీదు. స్వామి అదే అంటారు, మీ నా విలువ తెలీదురా, ఇంత దగ్గరగా కూర్చున్నారు మీరు, కానీ నా విలువ తెలీదు. సో ఇట్లాగా దర్శనం అయిపోయిన వెంటనే ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ దర్శనంలో స్వామిని చూశాను. స్వామి స్టూడెంట్స్తో అక్కడ తెల్ల బట్టలు వేసుకొని కూర్చుని ఉంటారు. స్టూడెంట్స్తో చక్కగా మాట్లాడుతున్నారు, కొంతమందికి విభూదిస్తున్నారు, కొంతమందికి చైన్స్ ఇస్తున్నారు. అప్పుడు నేను నాన్న అడిగి, నన్ను వాళ్ళు ఎవరు ముందు కూర్చున్నారు అంటే, వాళ్ళు స్వామి స్టూడెంట్స్ అమ్మ, స్వామి వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు అంటారు. సో ఫస్ట్ ఆ రోజు అనుకున్నాను, అప్పుడు స్వామి స్టూడెంట్గా వెళ్ళాలి, లైఫ్లో కంపల్సరీ స్వామి స్టూడెంట్ అవ్వాలి, అది గోల్ నెంబర్ 1గా పెట్టుకున్నా. సో స్వామి స్టూడెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ద స్కూల్. అప్పుడు ఎంత 4th or 5th క్లాస్ చదివానండి. సో
అప్పుడు దర్శనంలో కూర్చున్నప్పుడు సరే అయితే నేను లెటర్ రాస్తాను నాన్న, లెటర్ రాసి కూర్చుంటాను. లెటర్ రాసి కూర్చో, స్వామి వస్తే ఇవ్వు, ఇస్తే తీసుకో అన్నారు. ఇస్తే తీసుకుంటే ఇవ్వు అన్నారు. సో దర్శనంలో కూర్చున్నాం, స్వామి వచ్చారు. రాగానే లెటర్ ఇచ్చి కానీ తీసుకున్నారు. తీసుకొని స్వామి నాకు మీ స్కూల్లో అడ్మిషన్ కావాలి స్వామి అని అడిగాను చిన్నప్పుడు. తప్పక అన్నారు అని వెళ్ళిపోయారు అంతే. సో ఆ దర్శనం అవగానే స్వామి నాన్న మరి స్వామి స్కూల్లో అడ్మిషన్ ఇస్తా అన్నారు, మరి వెళ్ళి జాయిన్ చేయను అన్న. అట్లా కదమ్మా, అప్లికేషన్ తీసుకోవాలి, అప్లై చేయాలి, ఎంట్రన్స్ రాయాలి, తర్వాతే వస్తుంది అన్నారు. అయితే అదా తీసుకుందాం అన్నా. కానీ మధ్యలో ఏంటంటే ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్కి తర్వాత 11th క్లాస్ మాత్రం అడ్మిషన్స్ ఉంటాయి, మధ్యలో ఎక్కడ అడ్మిషన్స్ ఇవ్వరు. కానీ స్వామి చెప్పారని వెళ్ళి అప్లికేషన్ తీసుకొని ఇచ్చాం 5th క్లాస్కో 6th క్లాస్కో అది. సో నెక్స్ట్ డే అంటే కొన్ని రోజుల తర్వాత లెటర్ వచ్చేసింది, సారీ దేర్ ఇస్ నో సీట్ అవైలబుల్ ఫర్ 6th క్లాస్. సో మళ్ళీ 8th క్లాస్కి అప్లై చేసాం, లేదు. సో అట్లా 2-3 అటెంప్ట్స్ చేసాం. అటెంప్ట్ చేసినది రాకపోతే ఇంకా లాస్ట్లో 11th క్లాస్కి అప్లై చేసాం. సో 11th క్లాస్లో రాగానే ఒక మంచి పెద్ద లావ్ కవర్ ఒకటి వచ్చింది ఇంటికి. ఎంట్రన్స్ రాసాం, అంత అయిపోయింది. లావ్ కవర్ రాగానే అప్పుడు నాన్న రే లావ్ కవర్ వచ్చిందిరా అన్నారు. లావ్ కవర్ వస్తే ఏంటంటే అన్నారు. అప్పుడు ఫుల్ ప్రాస్పెక్ట్ అదే మన ప్రాసెస్ అంతా ఉంది, యూఆర్ అడ్మిటెడ్ అని వచ్చింది. సో దట్ వాజ్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అట్లా ఫస్ట్ 11th అంటే +1 అంటారంటే ఇక్కడ ఇంటర్ అంటారు, ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటారు. సో అయిపోయిన తర్వాత మీకు అక్కడ స్కూల్లో జాయిన్ అవుతాం. స్కూల్లో హాస్టల్స్ అప్పుడే సెకండరీ స్కూల్ హాస్టల్ కట్టారు. అప్పుడు 1996 హాస్టల్ కట్టారు. హాస్టల్ కడితే మేము అందరూ చక్కగా జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే అప్పట్లో ఫ్యాన్స్ లేవు, సీలింగ్ ఫ్యాన్స్. రూమ్స్లో పడుకున్నప్పుడు ఫ్యాన్స్ ఉంటే ఆ ఫ్యాన్స్ లేవు. కానీ పడితే మీకు తెలుసు బాగా వేడిగా ఉంటుంది. సో నేను మామూలుగా నాన్న ఫోన్ చేసి నాన్న ఇట్లా ఫ్యాన్స్ లేవు అంటే, నెక్స్ట్ ట్రిప్లో వచ్చేప్పుడు ఒక కైతాన్ ఫ్యాన్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు కూడా ఉంది కైతాన్ ఫ్యాన్, ఒక బాక్స్ తీసుకొని వచ్చేసారు. వార్డెన్ దగ్గరికి సార్ ఫ్యాన్ ఉంది పెట్టించండి కాస్త అంటే, ఏంటి స్వామికి తెలియంది కాదు ఇది, స్వామి వాంట్స్ టు టీచ్ అడ్జస్ట్మెంట్స్, లేకపోయినా ఉండగలిగేలా ఉండాలి. ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ లైఫ్, లగ్జరీకి అలవాటు ఉంటేనే ఉండగలరు, లేకపోతే ఉండలేరని కాదు. స్వామికి తెలుసు పిల్లలకి ఎలా చెప్పాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసండి, ఇవ్వటం కుదరదు అంటే హీ అండర్స్టూడ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్, చెప్పాడు ఇట్లా కుదరదమ్మా వెళ్ళిపోతాను నేను, అడ్జస్ట్ అవ్వన్నారు. సో లైక్ దట్ లైఫ్ వాజ్ కంటిన్యూయింగ్ ఇన్ ద స్కూల్ అవ్వగానే నెక్స్ట్ ఐ హ్యావ్ స్టడీడ్ బీకామ్ బృందావన్ క్యాంపస్. బృందావన్ క్యాంపస్ ఈజ్ ద మోస్ట్ స్పెషల్ టెన్యూర్ ఆర్ పీరియడ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఇప్పుడు పరిధిలో ఏంటంటే స్వామి దర్శనానికి వస్తారు, హీ కమ్స్ అరౌండ్, హీ హ్యావ్ దర్శన్, తర్వాత ఫ్రంట్ కూర్చున్న స్టూడెంట్స్ ఏదైనా ఉంటే లెటర్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు, ఇంటర్వ్యూస్ ఉంటే భజన్స్ ఉంటాయి. బట్ బృందావన్లో మీరు చాలామంది కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు చూసే ఉంటారు, బృందావన్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక 2 సర్కిల్స్ లాగా ఉంటాయి, అంటే కొంతమంది చూసారు లేదు తెలియదు, మళ్ళీ చెప్తాను. 2 సర్కిల్స్గా ఉంటాయి, ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. సో అవుటర్ సర్కిల్లో స్వామికి ఝూలా ఉంటుంది. ఆ ఝూలా దగ్గర స్టూడెంట్స్ కూర్చుంటారు. ఇప్పుడు ఇది ఝూలా అంటే జస్ట్ దీని కిందే, ఇక్కడి నుంచి వాళ్ళు కూర్చున్న గ్యాప్ కూడా ఉండదు, జస్ట్ దీని కిందే. అంటే ఝూలాలో కూర్చుంటే స్వామి దానికి జస్ట్ కాళ్ళ దగ్గరే కూర్చుంటాం అనమాట స్టూడెంట్స్. సంవత్సరంలో స్వామి వెకేషన్ అంటే సమ్మర్ అప్పుడు 2 months 3 months ఉంటారు బృందావన్లో. కానీ ఆ 2 months 3 monthsలో మీకు ఇచ్చే అవకాశాలు ఇట్ కంపన్సేట్ ఫర్ ద హోల్ 8-9 months వీ డోంట్ హ్యావ్ ఫిజికల్ స్వామి. అంత క్లోజ్గా ఉంటాడు స్వామి. అక్కడే బృందావన్లోనే మంచి పాఠాలు చెప్తారు, జోక్స్ వేస్తారు. సో డ్యూరింగ్ వన్ ఆఫ్ ద సెషన్స్ అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు స్టూడెంట్స్తో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక లెఫ్ట్ లెగ్ ఒకళ్ళు, రైట్ లెగ్ ఒకళ్ళు. అరే నువ్వు లెఫ్ట్ లెగ్ వచ్చిపోతూ నేను లెఫ్ట్ లెగ్ కూర్చుంటాను, తర్వాత నువ్వు కాసేపు రైట్, నేను కాసేపు లెఫ్ట్, అట్లా ఉంటాయి అనమాట అగ్రిమెంట్స్. సో ఒకసారి అక్కడ కూర్చున్నప్పుడు స్వామి వాజ్ టెలింగ్ ఒక చిన్న విషయం చెప్పారు. అక్కడ స్వామికి ప్రసాదం ఇప్పించేప్పుడు మంచి బనానా ఆకు, ఫ్రెష్ కూరలు, వేడి అన్నం, సాంబారు, రసం, పాపడ్ ఇవన్నీ పెట్టి ఫ్రెష్గా అర్పిస్తారు స్వామికి. ఎంత బాగుంటుంది. అదే మీరంతా తిన్న తర్వాత ఆకు ఎలా ఉంటుంది, కొంచెం అక్కడక్కడ చినిగి ఉంటుంది, కూరలన్నీ కొంచెం తిన్నట్టుంటాయి. లైఫ్ కూడా అంతే మీది. స్వామికి ఇచ్చేటప్పుడు మీ లైఫ్ అట్లా యంగ్ యూత్లో మీ లైఫ్ని స్వామికి అర్పించాలి. ముసలిలో ఏంటంత ఏముంటుంది, పెద్ద అయిన తర్వాత కాళ్ళు నొప్పులు, కళ్ళు మసగ్గా ఉంటాయి,
వినికిడి ఉండదు, నడవాలంటే ఎనర్జీ ఉండదు. ఈ టైంలో మీ స్వామి ఏం సేవ చేస్తారు? వాట్ కైండ్ ఆఫ్ సేవ కెన్ యూ డూ టు స్వామి? యూ కెనాట్ డూ సంథింగ్ యూ వాంట్. ఎందుకంటే అప్పటికి అవయవాలన్నీ చాలా క్షీణించిపోతాయి. దట్ పర్టికులర్ లెసన్ అనేది నా మైండ్లో చాలా లోపలికి వెళ్ళిపోయింది. వీ షుడ్ గివ్ ప్రైమ్ ఆఫ్ అవర్ యూత్ టు స్వామి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవ. సేవగా స్వామి మన ప్రైమ్ యూత్ అంటే ఇప్పుడు 20 to 30 ఐ థింక్ ఇట్స్ ప్రైమ్ ఆర్ 32. అది స్వామికి సేవకి అర్పించాలి అని అప్పుడు మైండ్లో పడింది. అది నేను మైండ్లో పెట్టుకున్నాను, గట్టిగా పెట్టుకొని ఐ వాజ్ జస్ట్ స్టడింగ్, మామూలుగా చదువుతున్నాను. కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ జాబ్ రావాలంటే చాలా కష్టం అండి. బికాజ్ స్వామి అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేసిన తర్వాతే వస్తుంది. అప్పుడు కూడా అక్కడ వెయిటింగ్ బాయ్స్ చాలామంది ఉంటారు. ఐ విల్ కమ్ టు దట్. సో అయిపోయిన తర్వాత అక్కడ నేను ఒక 2 years అక్కడ అయిపోయిన తర్వాత ఎంబీఏకి వచ్చాం. ఎంబీఏ 2 years కోర్స్, అది పర్తిలో ఉంటుంది. సో 2 years ముందే నేను ప్లాన్ చేస్తున్నా, స్వామి దగ్గరే ఉండాలి, స్వామి సేవ చేయాలి అని. సో ఒకరోజు స్వామి వస్తుండగానే లెటర్ పట్టుకుని కూర్చున్నా. అట్లా ఆల్మోస్ట్ ఒక 45 to 50 days లెటర్స్ పట్టుకునే కూర్చున్నాను. ఐ వాజ్ హోల్డింగ్ దట్ లెటర్ అండ్ సిట్టింగ్. ఒకరోజు అంతా అయిపోయిన తర్వాత జస్ట్ స్వామి వాజ్ సిట్టింగ్ ఇన్ ద వరండా, మా కోచ్లో కూర్చున్నారు. ఆ లెటర్ పట్టుకున్నారు, రా అన్నారు. సో లెటర్ తీసుకెళ్ళి ఇచ్చాను. జనరల్గా లెటర్ ఓపెన్ చేసి తీసుకుని పక్కన పెట్టేస్తారు. ఆ రోజు లెటర్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి చదివారు. ఏంటి, ఏం చదువుతున్నావు అన్నారు. స్వామి ఎంబీఏ స్వామి అన్న. బాగా రాసావే, ఏం చదువుతావు, కవిగా నువ్వు అన్నారు. లేదు స్వామి అన్న. బాగా రాసావే పద్యం అన్నారు. అక్కడ ఏంటంటే స్వామి లేని మా జీవితం, తీపి లేని మనిషి జీవితం అని రాశాను. ఎందుకు ఇప్పుడే జాబ్ అడుగుతున్నావు, ఇంకా చాలా టైం ఉంది కదా నీకు అన్నారు. స్వామి మీకు టైం ఉంది స్వామి, మాకు టైం లేదు, ఇప్పటి నుంచే చూసుకుంటే మేము అప్పుడు సెటిల్ అవుతాం అంటే, సరే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు కూర్చో అన్నారు. అయిపోయిన తర్వాత దిస్ పర్టికులర్ థాట్, స్వామి దగ్గర ఉండాలి, స్వామి ప్రేమ ఉండాలి. ఇప్పుడు స్వామి ప్రేమ అంటే వీ హ్యావ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ లవ్. ఇనిషియల్గా మేము జాయిన్ అయినప్పుడు మా టీచర్స్ ఏం చెప్తారంటే, ముందు స్వామితో ఒక రిలేషన్ ఏర్పరచుకోండి. రిలేషన్ అంటే మదర్, ఫ్రెండ్ లేదా బ్రదర్, ఎనీథింగ్ యూ వాంట్. ఒక రిలేషన్ అనేది మీరు స్వామితో కనెక్షన్ అయ్యి ఉండాలి. ఎందుకు అంటే ఎవరూ లేకుండా, ఏమీ రిలేషన్ లేకుండా మనకి ప్రేమ పుట్టదు. ఆ ప్రేమ పుట్టాలి అంటే ఒక రిలేషన్ ఉండాలి. ఇప్పుడు ఎవరు దారిలో వెళ్తున్నారు, మనకి తెలీదు, తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏంటి మీ అమ్మగారి బాబాయ్ చుట్టమే అనగానే అరే మీరా అని వస్తుంది. అంటే ఆ రిలేషన్ అనేది కలుపుకుంటేనే మనకి ఆ ప్రేమ అనేది వస్తుంది. సో ఫస్ట్ థింగ్ దే టెల్ us is you develop some relation, whichever you feel, you develop that love అనేవారు. సో ఆ రిలేషన్ అనేది పెంచుకోవాలి ఫస్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ లవ్. ఆ ప్రేమ అనేది మొదలవుతుంది మనకి, లేకపోతే ఉండదు. సో అయిపోయిన తర్వాత ఇట్లా మొదలైంది. నాకు చెప్పంగానే ఇంకోటి గుర్తొస్తుంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి దేశపాండే ఒక అబ్బాయి ఉండేవాడు. హీ ఆల్సో షేర్డ్ వన్ ఎక్స్పీరియన్స్. తను కూడా తను మస్కెట్లో ఉండేవాడు. మస్కెట్ నుంచి పర్తీకి వస్తారు వాళ్ళ పేరెంట్స్. ఫస్ట్ టైం తను కూడా మస్కెట్ నుంచి వచ్చాడు. రాగానే అక్కడ దర్శనంలో కూర్చోగానే స్వామి, తను కూడా బాల వికాస్ అన్నీ చక్కగా చేసుకొని స్వామి దర్శనం చేసుకుంటాను కూర్చున్నాడు. ఫస్ట్ స్వామి వచ్చే ముందు ఈ సేవదలిన వాళ్ళు, అబ్బాయి నువ్వు లెగవాలి ఇక్కడ అన్నాడు. ఎందుకంటే అప్పుడులో చిన్నపిల్లల్ని ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మా స్వామి రాగానే స్వామి దగ్గరికి వెళ్ళి లెటర్ లాగటము, రోప్ లాగటము చేసేవాళ్ళు. సో అందుకని ఈ అబ్బాయిని వెనక్కి కూర్చోమన్నారు. ఈ అబ్బాయి గోల చేశాడు. నువ్వు ఐ వుడ్ అంటుకు, నేను ఇక్కడే కూర్చుంటాను, అంత దూరం నుంచి వచ్చాను, స్వామి దర్శనం చేసుకోవాల్సిందని. అంటే ఈ అబ్బాయిని గోల చేస్తుంటే ఏం చేశారంటే, ఈ అబ్బాయి ఫాదర్ ఎవరు అన్నారు. వాళ్ళ ఫాదరు, ఇప్పుడు నేను ఫాదర్ అంటే నన్ను కూడా వేస్తారు, ఇక్కడ చూస్తున్నా కూర్చున్నాడు ఆయన. అది ఆయన అనుకుంటే అబ్బాయి అంటున్నాడు, నువ్వు నాకు ఇట్లా ఇచ్చావు, ఇట్లా ఒక అంటావు అన్నాయి నాన్న అని. సో ఆ అబ్బాయి ఏం చేశాను, అట్లా కూర్చున్నా, లేదే ఎవరు చెప్పారు అదిగో ఆయనే వాళ్ళ నాన్న అని. అది సరే అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళారు. గోల చేస్తుంటే ఒక రూమ్లో పెట్టారు అబ్బాయిని. అక్కడి నుంచి అరుస్తున్నాడు, స్వామి యు ఆర్ నాట్ రియల్ స్వామి, యు ఆర్ నాట్ రియల్, యు ఆర్ ఫేక్. పెద్దగా అరుస్తున్నాడు ఆ రూమ్లో. అందరూ ఆ సేవలు వచ్చి, ఏమండి మీ అబ్బాయి కనుక అరవపోతే మిమ్మల్ని పర్తిలు ఇక్కడ ఈ గేట్ నుంచి బయటికి పంపిస్తా అన్నారు. అరే నువ్వు ఫస్ట్ లైన్లో కూర్చున్నావు ఇవాళ, లాస్ట్ డే. ఇప్పుడు నీ వల్ల లాస్ట్ లైన్లో ఫస్ట్ కూర్చున్నావు.
నువ్వు కనుక కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా నువ్వు బయటికి వెళ్ళిపోతావు అన్నారు. సో ఇక్కడ కూర్చొని లాస్ట్లో ఇక్కడ కూర్చొని దర్శనం చేసుకున్నారు. అప్పుడు దర్శనం అయిపోయిన వెంటనే ఏంటంటే హ్యాండ్ కర్చీఫ్స్ వేసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేవారు. అప్పుడు శాండ్స్లో ఉండేవి అవి. సో బ్రేక్ఫాస్ట్ కర్చీఫ్లు వేసుకొని వెళ్ళిపోతారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూ అయిన ఒక గంటన్నర తర్వాత వస్తారు. అప్పుడు దాకా అంత ఖాళీగా ఉంటుంది. అలా అన్నారు, అరే ఇప్పుడు ఎట్లా అన్నా మనం నీ వల్ల మనకి దర్శనం అవ్వలేదు సరిగ్గా, వెళ్ళి కూర్చుందాం, ఇవాళ బ్రేక్ఫాస్ట్ పోయిందని ముందు కూర్చుంటారు. 7:15కు ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళారట. జనరల్గా 8:15, 8:30 కానీ రారు జనరల్గా. ఆ రోజు 7:45 బయటకు వచ్చారు. 7:45 బయటికి రాగానే ఇట్లా చూశారు, అబ్బాయి కూర్చుని ఉన్నాడు. స్ట్రైట్గా వెళ్ళిపోయారు అబ్బాయి దగ్గరికి. వెళ్ళిపోయి కాయకో చిల్లాతా హే, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? అబ్బాయి అసలు హీ డింట్ గెట్ ఎ వర్డ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. ఎందుకు అరుస్తున్నావు అంటే, ఈయన స్వామి ఏంటి నేను అడుగుతుంది ఏంటి అని. అరవద్దు, యు ఆర్ ఏ గుడ్ బాయ్, తీసుకో పాద నమస్కారం తీసుకో అని చెప్పి పాద నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఈ టెల్ మీ, నేను కనుక అక్కడ కూర్చొని ఉంటే ఐ యూస్ టు గెట్ ఓన్లీ దర్శన్, ఒక దర్శనం వచ్చి ఉండేదేమో నాకు. కానీ స్వామి వచ్చారు కాబట్టి నాకు దర్శనం, స్పర్శన, సంభాషణ కలిగింది. సో లైఫ్లో ఏంటంటే మనకు కావాల్సింది మనం అడిగితే స్వామి ఇవ్వచ్చు. కానీ స్వామి ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తే మనం అనుకున్న దానికన్నా 1000 రెట్లు ఇస్తారు. బికాజ్ ఈ నోస్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఎప్పుడు ఇవ్వాలని స్వామి తెలుసు. కానీ మనకి ఏంటంటే వీ షుడ్ బి పేషెంట్ ఇనఫ్ టు వెయిట్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అప్పుడు దాకా మనం వెయిట్ చేస్తే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తారు. అదే అంటారు, హిందీలో అంటారు ఒక సామెత, జబ్ భగవాన్ దేతా హై చప్పటి పాడికే దేతా హై అంటారు. భగవంతుడు ఇచ్చేటప్పుడు ఈ రూఫ్ పగలగొట్టని ఇస్తారు, అంత ఇస్తారు స్వామి ఇచ్చేటప్పుడు అని. బట్ వీ హ్యావ్ టు బి పేషెంట్. సో జస్ట్ డైవర్షన్ ఇది. సో అయిపోయిన తర్వాత MBA చేస్తున్నాను, అయిపోయింది. అప్పటికి 4-5 లెటర్లు ఇచ్చాను స్వామికి. బట్ హీ వాజ్ చూస్తా అని చెప్పి వెళ్ళిపోతాను. హీ వాజ్ ఇగ్నోరింగ్, హీ వాజ్ నాట్ గివింగ్ దట్ సీరియస్ అటెన్షన్. అయిపోయిన తర్వాత ఇది MBA సెకండ్ ఇయర్ అయిపోవచ్చిందండి. అంటే MBA అయిపోగానే ఏంటంటే కరెంట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ముందు కూర్చుంటారు. అయిపోయిన తర్వాత యు ఆర్ ఇన్ ద ఎక్స్ స్టూడెంట్స్ బ్లాక్. ఎక్స్ స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ వెనకాల కూర్చోవాలి, ముందు కూర్చోవడానికి అవకాశం ఉండదు. స్వామి లెటర్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. సో ఐ వాజ్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దట్ అనమాట. సో అయిపోగానే పేరెంట్స్ అన్నారు, MBA అయిపోతుంది, ఈ ప్రోగ్రామ్ అదే వాట్ ఈజ్ యువర్ ప్లాన్, నీ ప్లాన్ ఏంటి అంటే, లేదు నేను ఇంకొక 2 నెలలే ఉంది నాకు MBA అయిన తర్వాత, దాని తర్వాత నేను ఎట్లా నెక్స్ట్ స్టూడెంటే నేను చెప్తాను మీకు, ఒక 2 నెలలు టైం ఇవ్వండి నాకు అని చెప్పాను. సరే 2 మంత్సే కదా అడిగిందని వాళ్ళు కూడా ఏమనలేదు. ఈ 2 మంత్స్ ఏంటంటే స్వామి పరిధి అయిపోయింది. అదే ఆ రోజు మార్చ్ తర్వాత నెక్స్ట్ బృందావన్కి వెళ్ళిపోయారు. సో మా పరీక్షలు అయిపోయిన వెంటనే మేము బృందావన్ వెళ్ళిపోయాం. సో ఐ గాట్ ఓన్లీ 2 months టైం దట్ ఐ హ్యావ్ టు కన్వే టు స్వామి, స్వామి మీ సేవ చేయాలి అని. సో ఐ థింక్ ఆ రోజు ఒకరోజు లెటర్ ఇచ్చి ఆల్మోస్ట్ స్వామి చేశాను, స్వామి లాస్ట్ స్వామి నాకు ఇంకా తర్వాత ఆపర్చునిటీ ఉండదు నాకు, కంపల్సరీ మీరు ఏదో ఒకటి చెప్పాలా స్వామి అన్నాడు. చూస్తా అని చెప్పి లెటర్ తీసుకుని వెళ్ళిపోయారు. 1996 నుంచి 2003 దాకా స్వామి కొడైకెనాల్ వెళ్ళా. జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని కొడైకెనాల్ వెళ్ళేవారు. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ యూస్ టు బి సెలెక్టెడ్ ఫర్ వెరీ ఫ్యూ. సో 2003లో న్యూస్ వచ్చింది, స్వామి ఇట్లా కొడైకెనాల్కి వెళ్తున్నారు అనగానే ఇంక మేము షాక్ అయిపోయాం. అంటే బృందావన్లో ఫుల్ టైం ఉండాల్సిన స్వామి సగంలోనే కొడైకెనాల్ వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, ఇంక దట్స్ మీ దట్ లాస్ట్ ఫర్ మీ ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్. ఆఫ్టర్ దట్ ఐ విల్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. సో ఇంకా ఐ వాజ్ లైక్ క్రెస్ట్ ఫాలెన్, ఇంకా అయిపోయింది, ఐ విల్ బీ నో మోర్ పార్ట్ ఆఫ్ స్వామి హియర్ అని క్రెస్ట్ ఫాలెన్ అయ్యి అట్లా భజన్స్ అయిన తర్వాత వాక్ వెళ్ళి వస్తున్నాను. వాక్ వెళ్ళి రాగానే అక్కడ ఒక స్టూడెంట్ వచ్చి ఇట్లా రూమ్ నెంబర్ B8లో 6 కల్లా వచ్చేసేయాలి అందరూ అన్నారు. ఎందుకు అంటే ఏమో 6 కల్లా రమ్మన్నారు, రూమ్ నెంబర్ B8లో విన్నాను హాస్టల్. సరే రూమ్ నెంబర్ 8 6 కంటే ఇంక నేను అనుకున్నాను మేబీ అదే వార్డెన్ పిలుస్తున్నారు అన్నాడు. వార్డెన్ పిలుస్తూ అంటే అప్పట్లో ఏంటంటే స్టూడెంట్గా ఉన్నాం కాబట్టి హాస్టల్లో ఉంటాం, ఇంకా స్వామి వెళ్ళిపోతున్నారు కాబట్టి యూ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పడానికి పిలుస్తున్నారేమో అనుకున్నాం మేము కూడా. సో నన్నే పిలిచారు. సో అక్కడ వెళ్ళంగానే వార్డెన్ రమ్మన్నారు. నేను అనుకున్నాను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు ఖాళీ చేసేసి హాస్టల్ నుంచి.
సో రాగానే వాటర్ బాబు వాట్ యూర్ డూయింగ్ అన్నారు. అంటే నరసింహమూర్తి గారండి, బాబు అంటుంటారు జనరల్గా. సో వాట్ యూర్ డూయింగ్ అంటే, సార్ నథింగ్ సార్, ఐమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ఎ వాక్ అండ్ కమింగ్. ఓకే రా, వెరీ నైస్ టు ఇన్ఫార్మ్ యూ, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు గో టు కొడైకెనాల్ విత్ స్వామి అన్నారు. దట్ వాజ్ లైక్ టాప్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట. అంటే అసలు నేను సెలెక్ట్ అవ్వడం అసలు నాకే అర్థం కాలే అది. సో ఆ రోజు నేను నైట్ నిద్రపోలేదండి. ఎందుకు అంటే ఐ వాజ్ థింకింగ్ దిస్ మే బీ డ్రీమ్. మళ్ళీ నేను నిద్రపోయి లేవగానే డ్రీమ్ అవుతే నాకు మళ్ళీ బాధ వేస్తుంది, అందుకని అది నిద్రపోకుండా ఉన్నాను. బట్ మార్నింగ్ సరే ఇట్స్ రియల్. అప్పుడు 21, వెరీ యంగ్. అప్పటికి ఫ్లైట్ కూడా ఎక్కలేదు నేను, ఫస్ట్ టైం ఐ వాజ్ గోయింగ్ ఇన్ ఫ్లైట్. సో కొడైకెనాల్లో బెంగళూరు నుంచి మధురై నుంచి కొడైకెనాల్. సో బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కగానే ఒక ఐల్ ఉంటుంది అక్కడ, చూసే ఉంటారు. ఒక ఐల్లో స్వామి నడుస్తూ వస్తారు. కాక్పిట్ ఉంటుంది, కాక్పిట్ నుంచి ఆ స్ట్రైట్ ఐల్ చివరి సీట్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. సో నడుస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్, ఐ థింక్ దట్ ఫోటో ఈజ్ దేర్ హియర్. సో ఐ వాజ్ దేర్ సిటెడ్. అరే నువ్వు వచ్చావా అన్నారు. స్వామి సెలెక్ట్ చేసింది మీరే. ఐ వాజ్ థింకింగ్ లోపల అనుకుంటున్నాను, సెలెక్ట్ చేసింది మీరే. ఓ ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ చూసి అట్లా ఐల్లో చూసి వెనక్కి వెళ్ళేసేసి ఆ కాక్పిట్ దగ్గరికి వెళ్ళి ఆ పైలట్స్ అందరికీ హీ హెస్ గివెన్ ద ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇచ్చారు. అయిపోయిన తర్వాత సో వీఆర్ ఫర్ కొడైకెనాల్లో ఇట్స్ ఎక్సలెంట్ అండి. అసలు అంటే యూ స్టే, స్వామి ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోనే ఉంటారు మీరు. స్వామి రూమ్లో పడుకుంటే బయట డోర్లో పడుకుంటారు, పైన కింద 2 floors ఉంటాయి. సో ఫస్ట్ డే బయటికి రాగానే విండో ఓపెన్ చేయగానే మంచి లేక్ ఉంటుంది అక్కడ, ఒక లేక్ వ్యూ ఉంటుంది. ఆ కర్టెన్ ఓపెన్ చేసి ఆ లేక్ చూపిస్తుంటారు అనమాట మాకు. అది ఆ లేక్ వ్యూ చూపిస్తారు, అంటే సో క్లోజ్ అనమాట. అప్పుడు ఇదంతా చూపించిన తర్వాత కిందకి వెళ్ళేసేసి అక్కడ టైమింగ్స్ ఆర్ వెరీ, అంటే స్వామి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే అర్లీ మార్నింగ్ బై 5:35 ఐ థింక్ 5:37 యూ ఫినిష్ ద బ్రేక్ఫాస్ట్ అవగానే 10 o'clock లంచ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ స్నాక్స్ ఎట్ అరౌండ్ 3 o'clock అండ్ అగైన్ లంచ్ బై 6-7 క్లోజ్, యూ టు స్లీప్. అది పంక్చువల్ టైమింగ్ అసలు అది, అంటే అది టోటల్ డిఫరెంట్ టైమింగ్ అనమాట మనకి అక్కడ. సో స్వామి నైస్గా అందరికీ అక్కడ దగ్గరలో కూర్చుంటాము, స్వామి చక్కగా మాట్లాడుతున్నారు, నవ్వేస్తున్నారు. ఈజ్ క్రియేటెడ్ ఆ రోజు ఒక చూడమని క్రియేట్ చేశారండి, సీతాస్ చూడమని క్రియేట్ చేసి అందరికి చూపిస్తున్నారు. ఇట్లా చూపిస్తున్నప్పుడు అందరు చూడమని ఎగబడి చూస్తున్నారు. డైమండ్ లాగా ఉంది, అది బాగా వెలిగిపోతుంది. అది అందరూ స్వామి అన్నారు, ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్, అందరూ సీతా చూడమని చూస్తున్నారు, ఇక మీరు నా చెయ్యి చూడట్లేదు. దిస్ ఈజ్ ద క్రియేటర్, దట్ ఈస్ ద క్రియేషన్. అది క్రియేషనే, దీని క్రియేటర్ని చూడండి, నాట్ ద క్రియేషన్ అన్నారు. సో ఇట్లా అన్నీ చెప్తున్నారు. వీవర్ హార్స్ రైడింగ్కి వెళ్తున్నాము, బోటింగ్కి వెళ్తున్నాము, షాపింగ్కి పంపిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ అన్నీ జరుగుతున్నాయి, నేను మర్చిపోయాను ద పర్పస్ విచ్ ఐ హ్యావ్ కమ్, ఐ ఫర్గాట్. తర్వాత స్టూడెంట్స్కి జరిగేప్పుడు స్వామి వెరీ ఫ్యూ స్టూడెంట్స్ని గుడ్ బాయ్ అనేవారు. గుడ్ బాయ్ అంటే స్వామి అనుగుణంగా నడుస్తే దాన్ని గుడ్ బాయ్ అంటారు స్వామి. సో అట్లా గుడ్ బాయ్ మనం కూడా అనిపించుకోవాలి ఎప్పుడో ఒకసారి. గుడ్ బాయ్ అంటే ఇట్స్ వెరీ స్మాల్ వర్డ్, కానీ స్వామి నోట్లో నుంచి వచ్చితే సంథింగ్ ఈజ్ గ్రేట్, బికాజ్ స్వామి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతేనే గుడ్ బాయ్ అంటారు. సో అట్లా మనం ఎప్పుడన్నా స్వామి చేత అనిపించుకోవాలి, అట్లాగా అనుకునేవాడిని చదువుకున్న రోజుల్లో. సో వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ ఇన్ ద బ్లిస్, అంతా నడుస్తుంది. సడన్గా స్వామి ఇంకా చాలు మనం బెంగళూరు వెళ్ళిపోదాం అన్నారు. ఇట్ వాజ్ వెరీ షార్ట్, 7 to 10 days ట్రిప్ అది. 6-7 daysలో అన్నారు. అందరు షాక్ అయిపోగానే ఏరా వెళ్దామా పదా అన్నారు. స్వామి మనకు వచ్చి 7-8 రోజులు కూడా కాలేదు. ఓహో అయితే 8 రోజులు ఉండాలా, సరే 8 రోజుల తర్వాత వెళ్దాంలే అన్నారు. అనవసరంగా 10 రోజులు చెప్పినా పోయేదే అనుకున్నాను నేను ఇప్పుడు. సో అయిపోయిన తర్వాత అక్కడ లాస్ట్ డే అంటే రేపు మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాం మేము. ఇంకా ఫ్లైట్ ఎక్కేసేసి ఫ్రమ్ కొడై టు మధురై టు బెంగళూరు వెళ్ళిపోతున్నాం. తర్వాత గుర్తొచ్చింది, అరే నేను అసలు దేనికి వచ్చాను, నేను స్వామిని అనుకోవాలనుకున్నా, అడగట్లేదు నేను. ఇంకా అప్పుడు మళ్ళీ ఆ టెన్షన్ మొదలైంది నాకు, స్వామి దగ్గర ఎట్లన్నా ఉండాలి, నేను అడగాలి ఎట్లా అన్నా అని. సో అక్కడ లెటర్ ఇవ్వడం ఏముండదు, ఇంకా లెటర్ ఏముంది, ఇక్కడ కూర్చున్నావు స్వామితో మాట్లాడచ్చు, యూ డోంట్ హ్యావ్ టు గివ్ ఎనీ లెటర్, యూస్ గో ఆ స్వామి. సో కూర్చున్నాను. ఆ రోజు స్వామి కూర్చున్నారు. కూర్చొని
ఇంకేం సమాచారం అట్లా జనరల్గా అడుగుతుంటారండి, ఇంకేం సమాచారం ఇంకేం సమాచారం అని. ఇంకేం సమాచారం అంటున్నారు. ఎవరు మాట్లాడతారా అన్నారు. ఎవరు పక్కన అబ్బాయి చేయిస్తాడు, ఎత్తలా నాకల్ని చూశారు. ఎవరైనా మాట్లాడతారా అన్నాడు. నా పక్కన అబ్బాయి చేయిస్తాడు, చూడలా. ఇంకెవరు మాట్లాడతారా అన్నారు. పక్కన రేణు స్వామి ఈజ్ ఆస్కింగ్ యూ టు స్పీక్ అన్నారు. సో హీ వాజ్ లుకింగ్ ఎట్ మీ అండ్ ఈజ్ ఇగ్నోరింగ్ ద అదర్స్. సో నీకు తెలుగు వచ్చు కదరా, నువ్వు మాట్లాడు అన్నాడు. సో పైకి లేచి కొద్దిసేపు మాట్లాడుతున్నాం కానీ నాకు స్వామి దగ్గరే ఉండాలి అని చెప్పాలి స్వామికి అందరి ముందే అని. అందుకని ఇంకా దాని తర్వాత ఇంకా ఐ విల్ నాట్ గెట్ యాక్సెస్ టు స్వామి. అంత ఇంత క్లోజ్గా యాక్సెస్ అనేది ఉండదు. స్వామి మళ్ళీ లెటర్ ఇవ్వటం, మళ్ళీ స్వామి తర్వాత చెప్పటం, ద టైమ్ ఈజ్ డిలేడ్. సో అందుకనే ఇంకా ఆ రోజు లేచి మాట్లాడుతున్నప్పుడు అంత అయిపోయిన తర్వాత, స్వామి నేను అడుగుకోవాలనుకున్నది నేను ఇన్ని రోజులు అడగలేకపోయాను. నేను ఎట్లా అన్నా సరే నేను మీ దగ్గర సేవ చేయాలి అనుకుంటున్నాను, మీరు నాకు జాబ్ ఇవ్వాల్సిందే అని ఆ రోజు స్పీచ్లో చెప్పేశాను. స్వామి అంటే ఏడుస్తా చెప్పేశాను ఆ రోజు. స్వామి కూడా నవ్వుతా చాలు బంగారు అని చెప్పి పిలిచి విభూతి ఇచ్చేసేసి కూర్చోమన్నారు. గుడ్ బాయ్ అన్నారు. సో ఐ వాజ్ లైక్ గోల్ నెంబర్ 2 అకంప్లిష్డ్. స్వామి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి వచ్చింది ఆ రోజు. అయిపోయిన తర్వాత ఓకే, ఐ వాజ్ సాటిస్ఫైడ్. నేను అడగాలనుకుంది నేను అడిగేశాను. స్వామి ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. నా ప్రయత్నం నేను చేశాను, స్వామికి ఇంకా స్వామి కోర్టులో పెట్టేశాను అది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిపోయిన తర్వాత ఈ వాజ్ నార్మల్ యూజువల్. కానీ అన్ఫార్చునేట్గా 2003లో స్వామి పట్టడం జరిగింది. అప్పుడు దర్శనం యాక్సెస్ హెస్ బికమ్ వెరీ లో. దర్శనం యాక్సెస్ లో అయిపోయింది. దర్శనం రావట్లా స్వామి అసలుకి, ఎందుకంటే పడ్డారు కాబట్టి ఈ వాజ్ టేకింగ్ రెస్ట్. అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయాం. పర్తిలో కాన్సెప్ట్ ఏంటంటే వెయిటింగ్ బాయ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు వెళ్తారు, కానీ స్వామి దగ్గర ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అక్కడ వెయిటింగ్ బాయ్స్ అనే పేరుతో ఉంటారనమాట. ఇది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, ఇది ఫార్మల్గా ఏం కాదు. సో అయిపోయిన తర్వాత అక్కడ ఉంటే 3 months 4 months 6 months ఈ లోపల అమ్మ ఫోన్, నాన్న ఫోను, ఏరా ఇప్పుడు అయిపోయింది కొడయేళ్ళ స్వామితో అంత అయిపోయింది, 2 months అన్నావు, 3 months అయింది, 4 months అయింది, ఇంకా రావా ఏంటి అన్నారు. లేదు నేను వస్తాను, తప్పకుండా వస్తాను, ఒకసారి స్వామికి చెప్పేసి వస్తాను. ఇంకా మా అమ్మకు అర్థమైపోయింది వీడిప్పుడు వచ్చేట్టు లేడు అని చెప్పి బాగా ఏడ్చి మా నాన్నేమో తిట్టం. అది కాదురా, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. MBA అయిపోయింది, వెళ్ళి బయట జాబ్ అన్నా చెయ్యి, లేదా ఫ్యామిలీ బిజినెస్ ఉంది వచ్చి జాయిన్ అవ్వు, ఏదో ఒకటి చెయ్యి. ఇక్కడ ఖాళీగా కూర్చుంటే ఎలాగా? నేను ఎట్లా చెప్పాలి వాళ్ళకి? లేదు ఇక్కడే ఉంటానని ఇప్పుడు చెప్పలేను అది. సో అమ్మ ఏడ్చేసి సరే ఎందుకురా, చక్కగా రారా, వచ్చి పెళ్ళి చేసుకోరా, ఉద్యోగం చేయి, పెళ్ళి చేసుకో, తెల్లగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అప్పుడు లేండి ఇప్పుడు కాదు, వచ్చి చేసుకోరా అంటే లేదు నాకు స్వామికి చెప్పి రావాల్సిందే, నేను స్వామికి చెప్పొస్తాను అన్నాను. సరే నువ్వు టైం చెప్పు, ఇంత టైం అని చెప్పు, అప్పుడు దాకా మేము డిస్టర్బ్ చేయము. సరే నాకు 2004 దాకా టైం ఇవ్వండి అంటే అప్పటికి 4-5 నెలలే ఉంది. చెప్పానే కానీ భయం అండి, విపరీతమైన భయం. ఎందుకంటే అక్కడ వెయిటింగ్ బాయ్స్ అనేవాళ్ళు 1 year 2 year 3 years దాకా ఉన్నారు, 3 ఏళ్ళు దాకా ఉన్నారు వెయిటింగ్ చేస్తా. అమ్మ ఈ స్టాటిస్టిక్స్ ఏమో 3 ఏళ్ళు ఉన్నాయి, మరి నేను ఇక్కడ ఇచ్చిందేమో నెలల్లో ఇచ్చాను వాళ్ళకి పీరియడ్, ఏమవుతుందని భయం. ద ఓన్లీ థింగ్ స్వామికి ఏంటంటే ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్. ఏదైనా సరే ప్రేయర్తో సాధించలేదంటూ ఏం లేదు. వీ హ్యావ్ టు ప్రే కూడా అంత హార్ట్తో చేయాలండి. స్వామి అనేవారు 1 spoon of cow's milk is better than 1000 spoons of donkey's milk. అందుకని ఆ రిలేషన్ అని చెప్పాను చూసారా, ఆ రిలేషన్ చేసుకుంటే మనకు ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ మనం పెంచుకోవాలండి అది. ఎందుకంటే భజన్స్లో కూర్చున్నప్పుడు 1 గంట కూర్చున్నావా 3 గంటలు కూర్చున్నావా అని కాదు, కూర్చున్నప్పుడు స్వామిపై ప్రేమ బాగా ఉండాలి. స్వామి చెప్పేవారు మాకు, అరే మీరందరూ నాకు ర్యాంక్ కావాలో, లేదా బయట ఉన్నోళ్ళు నాకు డబ్బు కావాలి, నా బిజినెస్ ఎదగాలి, నాకు ప్రమోషన్ రావాలి, నాకు అది కావాలి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలని అడుగుతుంటారు. ఎవరన్నా స్వామి కోసం ఒక్క చుక్క ఏడ్చారా, డ్రాప్ ఏడ్చారా మీరు? ఎనీ టైమ్ డిడ్ యూ షెడ్ 1 tear ఫ్రమ్ యువర్ ఐస్? నా కోసం ఏడ్చారా మీరు అనేవారు. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇన్ ద హమ్డ్రమ్ ఆఫ్ లైఫ్, ఈ లైఫ్ జరుగుతున్నప్పుడు అందరం మర్చిపోతామండి, వీ ఫర్గెట్. See, the only thing we can do for Swami is give our time. మన టైం ఇవ్వాలి. ఇవాళ సండే ఈవినింగ్ అంటే అంత హాయిగా
ఒక సినిమాకో, షికార్కో, పుష్ప 2కో, ముఫాసాకో వెళ్ళొచ్చు. బట్ వీ ఆల్ హ్యావ్ కమ్ హియర్ ఫర్ స్వామి. అంటే ఇవాళ మనందరం స్వామి కోసం మనం టైం ఇచ్చాం. దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ స్వామి. యూ టేక్ 1 స్టెప్ టువర్డ్స్ మీ, ఐ విల్ టేక్ 100 స్టెప్స్ టువర్డ్స్ యూ. అది స్వామి ఖచ్చితంగా చెప్తారండి. అది యూ టేక్ 1 స్టెప్, నువ్వు ఒక్క స్టెప్ మెట్టు తీసుకో, అంటే నీ టైం ఇవ్వు నాకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆ టైం అని ఇవ్వట్లా. ఇచ్చిన టైం కూడా క్వాలిటీగా ఉండాలి, క్వాంటిటీ కాదు. స్వామి డజంట్ సీ ద క్వాంటిటీ ఎట్ ఆల్. ఎంత భావంతో మనం భజన పాడాం, ఎంత భావంతో మనం ప్రే చేసామనేది చూస్తారు. 1-2 గంటలు మర్చిపోండి అసలుకి. కూర్చున్న 5 మినిట్స్ కూడా స్వామి ప్రేమగా ఉండాలి. స్వామి గురించి ఆలోచిస్తే కంట్లో నుంచి డ్రాప్స్ పడాలి. దట్ ఈస్ ట్రూ లవ్, దట్ ఈస్ ట్రూ లవ్. అండ్ దట్ అమ్మండి స్వామి రెస్పాండ్ అవుతారు. మీరు స్వామి గురించి అట్లా ఏడ్చినప్పుడు యూ కెన్ ఫీల్ ద వైబ్రేషన్స్ ఫ్రమ్ హెడ్ టు టో. ఒక వైబ్రేషన్ లాగా వస్తుంది అనమాట. అది రావాలి. అది మనం డెవలప్ చేసుకుంటే దట్స్ ఇట్. స్వామికి అదే చాలా ప్రీతి అండి. స్వామి ఈజ్ ఆల్సో సాంగ్స్. భజన్ అంటే అసలు స్వామి భజన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే పాడే పిల్లలు చాలా ప్రాక్టీస్ చేసి రమ్మంటారు స్వామి. ఎందుకు అంటే వచ్చే డివోటీస్ అందరూ ఎంతో ఇబ్బందులతో వస్తారండి. కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తారు, కొంతమంది వాళ్ళ పిల్లల కోసం వస్తారు. స్వామి దగ్గర కూర్చున్నప్పుడు భజన్స్ వింటున్నప్పుడు విన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందండి వాళ్ళకి. అంటే ద ప్రాబ్లమ్స్ విల్ బికమ్ స్మాల్. లైఫే కదా, స్వామి ఉన్నారు, ఈ ప్రాబ్లమ్స్ ఏముంది, ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఆ భావన రావాలి వాళ్ళకి, అంత నిమగ్నం అయిపోవాలి. అందుకని భజన్స్ పాడే వాళ్ళందరూ కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి, భావంతో పాడాలంటారు స్వామి. ఆ భావ ఈజ్ వెరీ 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 డియర్ టు స్వామి. మనం ఎంతసేపు వెళ్ళినా అంత చేసాము, ఇన్ని గంటలు కూర్చున్నాము, అంత గంటలు చేసామంటే నో. స్వామి విల్ ఓన్లీ లుక్ ఎట్ యువర్ హార్ట్. లోపల నీ భావం ఎంత ఉంది అదే చూస్తారు. గివ్ దట్ ఇంపార్టెన్స్. అందుకని భజన్ సింగర్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేసి వస్తారు. అఫ్కోర్స్ ఇక్కడ కూడా చాలా బాగా పడారు. ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ ప్రాక్టీస్డ్ ఎ లాట్. సో అట్లా భజన్ సింగర్స్కి అందరికీ ఇట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకోటి కూడా చెప్పేవాళ్ళండి స్వామి, మాకు ఫేత్, నమ్మకం గురించి చెప్పేవాళ్ళు. స్వామి మీద నమ్మకం అనేది ఎట్లా ఉండాలంటే స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఎంత ఊపినా కూడా కదలకూడదు నమ్మకం అనేది. ఒక పద్యం ఉంది, పల్లెలో ఉన్న, పట్టణంలో ఉన్న, గుట్టలో ఉన్న, నట్టేట పడి ఉన్న, ఆకాశమునున్న, నట్టేట పడి ఉన్న, దిక్కులేని వారికి స్వామి దిక్కు అనేవారు. సో వేరెవర్ యు ఆర్, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా స్వామిపై నమ్మకం పెట్టుకోవాలి. అండ్ స్వామి టెస్ట్ ఇట్. ఎంత టెస్ట్ చేస్తారంటే ఐ టెల్ యూ దట్ ఇన్సిడెంట్. ఆ ఊపినప్పుడు మనం కదలకూడదు. స్వామి నువ్వే నాకు, యూ ఆర్ మై ఎవ్రీథింగ్ అని పట్టుకోవాలి అక్కడ. అప్పుడే స్వామి రెస్పాండ్ అవుతారు. నేను వెయిటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ హీ విల్ టేక్ అవే మనీ. నీ టెస్ట్ చేసి ఎట్లా చేస్తారంటే నీ దగ్గర నుంచి డబ్బు తీసేస్తారు, మీ రిలేషన్స్ తీసేస్తారు, యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తీసేస్తారండి. అంత తీసిన తర్వాత కూడా స్వామి నువ్వు నాకు కావాలి నువ్వు అంటే అప్పుడు స్వామి రెస్పాండ్. నవ్ ఐ డోంట్ హ్యావ్ మనీ, వెయిటింగ్ చేస్తున్నాను, నా దగ్గర డబ్బు లేదు. డబ్బు అంటే ఇక్కడ తినడానికి ఉండటానికి డబ్బు కావాలి. అమ్మ నేను నాన్న అడగలేను, ఆల్రెడీ ఐఎమ్ ఫైటింగ్ విత్ దెమ్. నేను ఆల్రెడీ పోరాడుతున్నాను వాళ్ళతో, నేను డబ్బులు అడగాలి. సో డబ్బు తీసేశారు ఫస్ట్. తర్వాత చుట్టాలు ఫోన్ చేసేవాళ్ళు, అదేంట్రా ఇంకా అక్కడే ఉన్నావు, జాబ్ చేయవా నువ్వు అని. అక్కడ వాళ్ళ రిలేషన్స్ దూరం చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తీసేస్తారు. ఏదో రకంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండదు. ఈ 3 తీసేస్తారు. ఆ రేషన్స్ తగ్గించుకునేవాడు నేను. అంటే బ్రేక్ఫాస్ట్ మేబీ కొంచెం ఒక దోశ ఇడ్లీ తినే బదులు ఒక ఇడ్లీ తింటాం. లంచ్ కూడా కొంచెం ఒక 3-4 కూపన్ బదులు ఒక కూపను. అంటే ఇవన్నీ ఏంటంటే ఇంత ఆకలితో ఎందుకు ఉండాలి అసలుకి? ఏముంది అక్కడికి వెళ్తే ఉద్యోగం చేస్తే ఓ నెలకి 40,000 50,000 రావా? అప్పట్లో వచ్చేది. అప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. నో, నీకు డబ్బు లేకపోయినా, మీ ఫ్రెండ్స్ నేను బయట నుంచి వేసినా, మీ పేరెంట్స్ నేను ఇబ్బంది పెట్టినా సరే, డూ యూ స్టిల్ లవ్ స్వామి ఆర్ డూ యూ స్టిల్ వాంట్ స్వామి? ఇంకా నీకు స్వామి కావాలా? ఇట్లా ఊపుతారండి, చెట్టును ఊపినట్టు ఊపుతారు. ఈవెన్ దెన్ ఇఫ్ యూ స్టిల్ సే, అప్పుడు కూడా లేదు స్వామి నువ్వు నాకు కావాల్సిందే, నువ్వే నాకు కావాలి అంటే హీ విల్ గివ్ అబండెంట్ లవ్. అంత ఊపారండి. సంవత్సరం పాటు అకామిడేషన్ ప్రాబ్లం అయ్యేది, ఫుడ్ ప్రాబ్లం అయ్యేది, అన్నీ ప్రాబ్లమ్సే. కానీ నేను మాత్రం స్వామి ఐ వాంట్ యూ, దట్స్ ఆల్. అప్పట్లో ఏడ్చాం కానండి. ఇప్పుడు చూసుకుంటే లైఫ్లో
ఇవన్నీ కాదు కానీ ఐ కన్సిడర్ దట్ పర్టికులర్ 1 year పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ యాజ్ ద మోస్ట్ ప్రెషియస్ పీరియడ్. ఎందుకంటే 24 hours ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ స్వామి కావాలి, స్వామి రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు చూస్తుంటే అదే హాయిగా అనిపిస్తుంది అసలు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వుడ్ సే. ఆ కష్టంలో ఏంటంటే మనం ఇదివరకు కష్టాలు పడినప్పుడు ఇప్పుడు చూసుకుంటే నవ్వుతాము, అప్పుడు స్వామితో బాగా దగ్గరగా ఉన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇప్పుడు ఆలోచిస్తే ఏడుస్తాం. ఇట్స్ సమ్ రివర్స్ అనమాట అది. సో దట్స్ లైఫ్ ఎనీవే. సో అట్లా జరుగుతుంది. ఇట్ వాజ్ లైక్ లాస్ట్ పార్ట్ అనమాట. ఇంకా దీని తర్వాత నాకు మేబీ ఐ విల్ నాట్ గెట్ ఈవెన్ దట్ ఫినాన్షియల్ సపోర్ట్. సో అప్పుడు ఎవ్రీ నైట్ ఐ యూస్ టు క్రై, స్వామి సంథింగ్ యూ హ్యావ్ టు డూ. సో వన్ డే ఏమైందంటే దర్శనంలో అప్పుడు నేను వేదంలో కూర్చున్నాను, వేదం చదువుతాను, నేను వేదంలో కూర్చున్నాను. సో కూర్చోగానే స్వామి వాజ్ సిట్టింగ్, కులవంతల్లో మెయిన్లో కూర్చున్నారు స్వామి. ఇక్కడ కూర్చున్నాం మేము. మీకు పృష్టి ఐడియా ఉండదు. పృష్టి అను నితినాచార్య అని స్వామి వెనకాల ఉండేవాడు. స్వామి దర్శనంకి వస్తున్నప్పుడు వచ్చి లెటర్స్ తీసుకుంటారు. సో పృష్టి వచ్చాడు, స్వామి కూర్చున్నారు ఇక్కడ వేదం జరుగుతుంది. వీఆర్ సిట్టింగ్ లైక్ దిస్, ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ మనం కూర్చుంటే ఇట్లా వచ్చాడు, నువ్వు ఇట్రా అన్నాడు. ఎట్లా లెగవాలి, అందరూ కూర్చున్నారు, వేదం జరుగుతుంది, ఇట్ వాజ్ వెరీ ఫార్మల్, అందరు పెద్దలు కూర్చున్నారు, నువ్వు ఇట్రా అన్నాడు. నేను లెగవలా, మేబీ నన్నెందుకు పిలుస్తాడు, వేరే వాళ్ళు పిలుస్తున్నాడు, నువ్వు రా అన్నాడు. సో లెగ్సి వెళ్ళా. అందరు వేదం జరుగుతుంది, అందరూ స్వామి దగ్గరికి చూస్తున్నారు. స్వామి ఏమో ఏం తిన్నట్టు ఇలా చూస్తున్నారు, ఈ పక్కకి చూస్తున్నారు. స్వామి కలిసి చూశాను, స్వామి ఏం చూడట్లయితే చూస్తున్నాడు. ఆ అబ్బాయి పిలుస్తున్నాడు, ఏం చేయాలి, సరే పిలుస్తున్నాడు. ఆ అబ్బాయి పర్మిషన్ లేకుండా పిలవడు కదా. సో జరుగుతుంది, లేచి వెళ్ళా. అక్కడ వెనకాల మందిరంలో ఒక కూలర్ ఉంటుంది, స్టూడెంట్స్ అక్కడ ఒక కూలర్ పెడతాడు. ఆ కూలర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఏం సార్ ఇట్లా అందరి ముందు పిలిచేసారు ఏంటి అంటే, స్వామి నేను అడగమన్నారు నువ్వేం చేస్తావు అని. అంటే ఏం చేస్తానంటే ఏంటి సార్ అంటే, ఏం జాబ్ చేస్తావు అని. వాళ్ళు ఎవరు సార్, నాకు జాబ్ స్వామి దగ్గర ఉండాలనే, కానీ జాబ్ నాకు స్వామి ఏది ఇచ్చినా పర్లేదండి, స్వామి చాయిస్, నేను ఏది ఇచ్చినా చేస్తానండి అన్న. అట్లా కాదు, స్వామి నేను అడగమన్నారు, నువ్వేం చేస్తావు, వాట్ డూ యూ వాంట్ టు డూ, సీ యూ డన్ యూ BA ఫైనాన్స్, యూ సమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నాకు అది కావాలి ఇది కావాలని. నాకు ఏమీ లేదు సార్ అంటే, వన్ మోర్ టెస్ట్, నువ్వు ఏం కావాలనుకుంటావు, సి యూఆర్ ఆస్కింగ్ ఫర్ స్వామి, ఓకే నీకు ఇది కూడా స్వామి చూడాలా లేకపోతే నువ్వే చూసుకుంటావా, అక్కడ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఐ డింట్ మూవ్, ఐ డింట్ బడ్జ్ ఇంచ్. లేదు నేను చెప్పను సార్, స్వామి ఏం చెప్తే అది చేస్తాను. సరే నీ ఇష్టం, ఇదే చెప్పంటావు స్వామికి అన్నారు. ఇదే చెప్పండి సార్ అన్న. వెళ్ళి కూర్చున్నాం. తర్వాత నెక్స్ట్ డే చక్రవర్తి గారు అంటే సెంట్రల్ టెస్ట్ ఇన్ఛార్జ్ అయింది సార్, చక్రవర్తి గారు ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్ పిలిచి, మిస్టర్ రంజిత్ వాట్ యూ వాంట్ టు డూ, యూ ఫినిష్ యువర్ MBA, సో స్వామి ఈజ్ ఆస్కింగ్ మీ టు ఆస్క్ యూ వాట్ యూ వాంట్ టు డూ, అడుగుతున్నారు ఏం చేయాలని. సార్ నాకు ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రిఫరెన్స్, స్వామి ఎక్కడ జాయిన్ అవ్వమంటే అక్కడ జాయిన్ అవుతాను, ఏం చేయమంటే అది చేస్తాను సార్. డోంట్ టెల్ లైక్ దట్, యూ మస్ట్ టెల్ స్వామి వాట్ డూ యూ వాంట్ టు డూ. హీ వాజ్ లైక్ చాలా కటుగా మాట్లాడతారు ఆయన, బట్ ఇట్స్ క్లియర్. నో సార్ ప్లీజ్ టెల్ స్వామి దట్ వాట్ ఎవర్ స్వామి టెల్స్ మీ టు డూ ఐ డూ. ఏం స్వామి ఏం చెప్తే అది చేస్తాను సార్, నాకు ప్రిఫరెన్స్ అంటూ లేదు. ఆర్ యూ షూర్ యూ వాంట్ మీ టు టెల్ దిస్, ఇదే చెప్పమంటావు స్వామికి అన్నారు. ఇదే చెప్పండి సార్ అన్న. ఓకే యూ కెన్ గో అన్నారు. అంటే ఆయన చాలా కట్టుగా మాట్లాడారు. మేము అనుకున్న అయ్యో ఏంటి ఇట్లా ఇలా అయిపోయింది. తర్వాత స్వామి వెయిటింగ్ బాయ్స్ అంటే ఒక 10-15 మంది ఉన్నామండి అంతే వెయిటింగ్లో. ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచారు. వెరీ ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ ద హిస్టరీ స్వామి వెయిటింగ్ బాయ్స్ని ఇంటర్వ్యూకి పిలవటం. ఇంటర్వ్యూలోకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర నుంచి అరే నువ్వు MSc MTech చేసావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళు, నెక్స్ట్ డే జాబ్ అక్కడ ఉంది నేను చెప్తాను వెళ్ళి చేసుకోపో, నువ్వు ఏం చేసావు ఇక్కడ వెళ్ళిపో. అందరూ ఒక్కొక్కరిని అకౌంట్స్ సెటిల్ చేసి పంపిద్దామంటే వస్తున్నారు. అరే నాయన నేను ఇంటర్వ్యూ అంటే నేను ఎగొత్తుకుంటూ వచ్చాను, ఒక్కొక్కరిని ప్యాక్ చేసి పంపించేస్తున్నారు స్వామి, ఇదేంట్రా అనుకున్నా. ఆ రోజు అండి ఇంటర్వ్యూకి వెళ్తే అందరం ముందుకెళ్ళి కూర్చొని స్వామి ముందు పెడతాం. నేను నమ్మండి లాస్ట్లో కూర్చున్నాను. నా ముందు ఒకడు కూర్చున్నాడు. వాడి తల ఇటుంటే నేను ఎగ్జాక్ట్గా వాడికి అలైన్ చేసి వెనకాల ఉంటుంది నా తల. వాడు ఇటు తిరిగితే నేను ఇటు తిరుగుతున్నా, వాడు ఇటు తిరుగుతున్నా. అంటే స్వామి కనపడకూడదు, నేను ఫైరింగ్ లైన్లో ఉండకూడదు నేను. ఎందుకంటే అందరినీ వెళ్ళిపోమంటున్నారు, నన్ను ఎక్కడ వెళ్ళిపోమంటారో అనుకొని వాడి తల ఇటు తిరిగితే ఇటు, కింద తిరిగితే కిందకి. ఇంటర్ రూమ్లోకి వచ్చి నేను స్వామి కనపడకుండా కూర్చున్నా. టోటల్ ఆపోజిట్.
అందరు చెప్తున్నారు. ఒక అబ్బాయి అడిగాడు, స్వామి మీ జాబ్ ఇవ్వండి స్వామి, మీరు బాత్రూమ్ క్లీన్ చేయమన్నా చేస్తాను స్వామి అన్నాడు. ఏయ్ అట్లా తప్పకూడదు, స్వామి ఎప్పుడన్నా వాళ్ళ పిల్లల్ని అట్లా చేపిస్తారా పని, తప్పు, డోంట్ స్పీక్ లైక్ దాట్ అన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక అబ్బాయికి జాబ్ ఇచ్చారండి, ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయమని ఇచ్చారు. ఆ అబ్బాయి అన్నాడు స్వామితో, స్వామి ఈ అబ్బాయి, ఇంకొక అబ్బాయి అండి ఎవరో వేరే అబ్బాయి, ఆ అబ్బాయి 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాడు స్వామి, కాస్త జాబ్ ఇవ్వండి స్వామి అని ఈ అబ్బాయికి రికమెండేషన్ ఇచ్చాడు. రికమెండేషన్. స్వామి అన్నారు, అబ్బా నీకే దయ ఉందిలే, నాకు దయ లేదులే అన్నారు. నాకు ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పదులే అని చెప్పారు. ఇంకంత ఫైరింగ్ అయిపోయింది. అందరిని అడిగారండి అక్కడ, ఒక్క నన్ను తప్ప. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నన్ను అడగలేదు కాబట్టి ఓకే ఫైన్ గుడ్. సో అంతా అయిపోయిన తర్వాత స్వామితో నైస్ మంచి ఒక్కొక్కళ్ళు సింగిల్ ఫోటో అంత క్లోజ్గా పట్టుకొని స్వామి ఫొటోస్ తీసుకొని పంపించారు. గుడ్ అయిపోయింది. ఇంకా ఏది అంత ప్రాసెస్ జరుగుతుంది కానీ నథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ ఎట్. సో మళ్ళీ ఫోన్, ఇంట్లో నుంచి ఫోన్లు, టైం దగ్గరకు వస్తుంది, వస్తుంది, ఇంక నీ టైం అయిపోతే నీ మాట వినేది లేదు, నువ్వు సర్దుకొని రావటమే అంటున్నారు. బికాజ్ డెడ్లైన్ అయిపోతుంది అది అక్కడ. ఇక్కడేమో జరుగుతుంది కానీ ఏది తెగొట్టట్లా స్వామి. సో ఒకరోజు ఇట్లానే వేదంలో కూర్చోగానే ఒక అబ్బాయి వచ్చి స్వామి రమ్మన్నారు ఇంటర్వ్యూలో అన్నారు. సో వెళ్ళాం. స్వామి ఇంటర్వ్యూలోకి వెళ్ళంగానే అక్కడ మహామధులందరూ కూర్చున్నారు. అక్కడ ఎవరు, మన చక్రవర్తి గారు సెంట్రల్ ట్రస్ట్, తర్వాత వైస్ ఛాన్సలర్ గిరి గారు, ఇప్పుడు ఆయన లేరులేండి, గిరి గారు ఆయన కూర్చున్నారు. ఎవరు, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ ఛాన్సలర్. తర్వాత బుక్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ కన్వీనర్ రాజన్ గారు కూర్చున్నారు. 3 కూర్చున్నారు. స్వామి చైర్లో కూర్చున్నారు. ఏరా ఏంటి ఏం చేస్తా ఉన్నారు. అసలు ఇక అందరు కూర్చోగానే నాకు చాలా నర్వస్నెస్ అయిపోయింది. కూర్చొని స్వామి ఏం చేస్తావు, ఇదిగో ఇక్కడ నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కాలేజ్లో జాయిన్ అయ్యి టీచర్ని చేయి, లేకపోతే రీసెర్చ్ చేయి, పిహెచ్డి చేయి, ఆ ఎగ్జామ్ ఏదో ఉంటుంది ఎగ్జామ్ రాసి పిహెచ్డి చేయి, లేదా సెంట్రల్ ట్రస్ట్, లేదా బుక్ ట్రస్ట్. ఈ 3 చాయిస్లు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ప్రతిదీ మీ ఇష్టం అంటున్నావు. ఇప్పుడు 3 చాయిస్లు ఇచ్చాను, నువ్వు తీసుకో అన్నారు. ఇప్పుడు 3 చాయిస్లు కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ అయిపోయింది. స్వామి మీ ఇష్టం స్వామి, మీ ఇష్టం స్వామి. ఏంటి 3 కూడా సెలెక్ట్ చేయవా నువ్వు అన్నారు. లేదు స్వామి మీరే సెలెక్ట్ చేయండి స్వామి అన్నా. కళ్ళు మూసుకొని ఇలా పైకి చూశారు. చూసి సరే ఈ ట్రస్ట్లో బుక్ ట్రస్ట్లో జాయిన్ అవ్వు అన్నారు. అబ్బా దట్ వాజ్ లైక్ ఒక పెద్ద బండరాయి నెత్తి నుంచి తీసినట్టు అనిపించింది నాకు. అయిపోయింది అనుకున్నాను. స్వామి పాదం స్కందేసి, స్వామి మీతో కొంచెం మాట్లాడాలి స్వామి అన్నాను. ఇప్పుడు కాదు రేపు పిలుస్తానులేరా అన్నారు. సో అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే స్వామి 3 సెలెక్ట్ చేశారు. ఆ రోజు ఆ 3 లోపలికి పిలిచారు మమ్మల్ని, ఇంటర్వ్యూలో పిలిచి నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వు, నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వు అన్నారు. ఓకే జాయిన్ అవుతాను స్వామి అన్న. మీరిద్దరు వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు నేను స్వామి ఇద్దరే ఉన్నామండి. ఏదో చెప్పాలన్నావు నిన్న, ఏం చెప్పు అన్నారు. మనం సారీ కొంచెం ఎమోషన్ అవుతున్నాను. బయటకు వచ్చినప్పుడు అండి స్వామి ప్రేమ దూరం అవుతుంటామండి. స్వామిని తలుచుకోవడం తగ్గిపోతుంటుంది. చాలామందిని చూసాం బయటికి వెళ్ళంగానే స్వామిని మర్చిపోతారు. స్వామి కోసం ప్యాషన్ ఉండదు. సో ఆ రోజు స్వామికి చెప్పాను, స్వామి నేను లాస్ట్ దాకా స్వామి నేను ప్రేమ అనేది మీ స్వామిపై ప్రేమ ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి స్వామి. ఎప్పుడు స్వామిపై ప్రేమ అనేది తగ్గకూడదు స్వామి. నాకు మీరు దీవించాలి స్వామి నన్ను ఇట్లా అన్నాను. ఎందుకంటే స్వామి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఆ ప్రేమ ఉంటుందండి మనకి. ఎందుకంటే ఏ రోజైతే మన స్వామి కోసం ఏడటం కానీ స్వామి ఆలోచించడం కానీ మర్చిపోతున్నామో వీఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. అంటే స్వామి డివోటీస్లో వీఆర్ నో మోర్ లివింగ్, జస్ట్ లివింగ్ కాప్స్ యాజ్ అవుట్ సైడ్ ఈవెన్ వరల్డ్ ప్రపంచం కోసం పరిగెత్తటమే తప్పితే ఏం ఉండదు. ఇంకా ఎప్పుడు ప్రేమ ఉండాలి స్వామి అని చెప్తే మంచిది బంగారు అని చెప్పి తల మీద 3 సార్లు పెట్టి పాద నమస్కారం తీసుకో అని చెప్పి వెళ్ళిపోయారండి. తర్వాత నెక్స్ట్ డే వచ్చి కులవంతుల్లోకి వచ్చి మా 3 పిలిచారు.
పిలిచి, అరే మీకు రూమ్ నేను అలాట్ చేశాను, ఇవాళ సాటర్డే, రేపు సండే, ఆశ్రమంలోకి వెళ్ళండి, రేపు మందిర్లో అలాట్ చేశాను, ముందు సండే రూమ్ చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి, క్లీన్ చేసేసి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయి మండే డ్యూటీకి వెళ్ళిపోండి అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఎనీవే జాబ్ ఫుల్ఫిల్ అయింది, డ్యూటీ జాయిన్ అయ్యాం. జాయిన్ అవ్వగానే నేను అనుకున్నా, ఇట్స్ లైక్ ఎనీథింగ్, పొద్దున్న దర్శనంకి వెళ్తాం, వేదంకి వెళ్తాము, భజన్స్ చేస్తాము, వచ్చేస్తాం, సాయం దర్శనం భజన్స్ అనుకున్నాను, మధ్యలో జాబ్ చేస్తాం అనుకున్నాం. సో ఐ వాజ్ లైక్ మార్నింగ్ వేదం అయిన తర్వాత, వేదం అయిపోతుంది, వేదం అయిన భజన్స్ కూర్చున్నాను. నేను కూర్చున్నాను, భజన అయిపోగానే స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూశారు, నన్ను చూశారు, అక్కడ క్లాక్ని చూశారు, మళ్ళీ నన్ను చూస్తున్నారు, క్లాక్ని చూస్తున్నారు. నాకు అర్థం కాల ఏంటి అని. పక్కన ఆయన టైం ఎంత అయింది అని అడిగారు. స్వామి 9:15 అన్నారు. నాకు ఏదో తేడా అనిపించింది. సరే ఏంటి అని వెళ్ళిపోయా. ఈవినింగ్ మా ట్రస్ట్ కన్వీనర్ పిలిచారు. బాబు, వెన్ ఆర్ యూ కమింగ్ టు ఆఫీస్ అన్నారు. సార్ ఆఫ్టర్ భజన్స్ ఐఎమ్ కమింగ్ సార్, ఎట్ అరౌండ్ 9:15, 9:30 ఐఎమ్ కమింగ్. నో, ఆఫీస్ స్టార్ట్స్ ఎట్ 9, అంటే నువ్వు 8:45 కల్లా ఇక్కడ ఉండాలి ఆఫీస్లో. భజన్స్ ఇది మార్నింగ్ వేదం అంతే, భజన్స్ అనేది మర్చిపో. తర్వాత ఈవినింగ్ దర్శనంకి వెళ్ళడానికి లేదు, దర్శనం వెళ్ళకూడదు, భజన్స్కి వెళ్ళు. భజన్స్ 5:30 కదా, 5:30 to 6 వెళ్ళు అంతే, మధ్యలో వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. అంటే ఐ వాజ్ లైక్, స్వామి అసలు నేను ఇక్కడ ఉన్నది దేనికి? ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు బీ ఇన్ అండ్ అరౌండ్ యూ. ఇప్పుడు నేను ఆఫీస్లో కూర్చున్నట్లు అయితే నేను కార్పొరేట్ ఆఫీస్లో ఏసీలో చక్కగా కూర్చోవచ్చు కదా, ఇట్లా అవుతే నా దర్శనం లేకపోతే ఎలాగా, భజన్స్కి లేకపోతే ఎలాగా అనుకున్నా. సో ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. బట్ ఓకే స్వామి, నేను అట్లా కొన్ని నెలలు గడిచినాయి కానీ మనసులో అంతా పీకుతుంది నాకు. స్వామి దగ్గర ఉండాలి కదా, నేను ఆఫీస్లో కూర్చున్నాను అంటే స్వామి సేవే అది. కానీ మై హార్ట్ వాజ్ నాట్ అలోయింగ్ మీ టు అగ్రీ టు ఇట్. సో అక్కడ అది 2004 అండి. అది 2004లో ఒక అబ్బాయి ట్రస్ట్ నుంచి రిజైన్ చేసేసాడు. అప్పట్లో ఏంటంటే సంవత్సరంగా 1, 2 సార్లు 3 సార్లు ప్రోగ్రామ్స్ జరిగేవి. అంటే డివోటీస్ రావటం కానీ, దసరా ఫెస్టివల్ అనో, క్రిస్మస్ అనో జరిగేవి. అప్పుడు ఫొటోస్ తీసేవాళ్ళు. అప్పుడు వెళ్ళిపోతే ఒకరోజు రాజన్ గారు నన్ను పిలిచారు. అంటే రాజన్ గారు అంటే బుక్ ట్రస్ట్ ఇన్ఛార్జ్. పిలిచి, డూ యూ నో ఫోటోగ్రఫీ అన్నారు. సార్ వచ్చు సార్, ఫొటోస్ తీస్తాను సార్ అన్నాను. అంటే మామూలుగా మనం ప్రతి స్టూడెంట్, ఐ నో ఎవ్రీ వన్ ఆఫ్ యూ వుడ్ హావ్ బీన్ క్యారింగ్ ఈ కెమెరా. 2000 మరి స్వామి ఫిజికల్గా చూసిన స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మామూలు అందరికి కెమెరా ఉండేవి, వచ్చినప్పుడు ఇట్లా తీసేవాళ్ళు, జస్ట్ లైక్ నార్మల్ క్లిక్ అండ్ గో. సో క్లిక్ అండ్ గో అనగానే వచ్చు సార్ అన్నాను నేను. అయిన తర్వాత సరే స్వామి నేను ఫొటోస్ తీయమన్నారు అన్నారు. అంటే ఫొటోస్ తీయమన్నారు అంటే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు గో అండ్ కవర్ ద ప్రోగ్రామ్స్ ఇన్ మందిర్ అన్నారు. హీఈస్ ద వన్ హూ టోల్డ్ మీ, ఆయనే చెప్పాడు నువ్వు మందిరానికి వెళ్ళడానికి వీలు లేదని. ఆయన ఇప్పుడు పిలిచి ఎవ్రీ ప్రోగ్రామ్ మధ్యలో దర్శనంలో ఉండాలి అన్నారు. సో దట్ ఈస్ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రేయర్ అనేది ప్యూరిటీగా చేయాలి. హీ విల్ రెస్పాండ్ ఓన్లీ వెన్ హీ ఫీల్స్ ఇట్స్ రైట్. 4 నెలలు 5 నెలల తర్వాత రెస్పాండ్ అయ్యారు స్వామి, బట్ ప్రేయర్ ఈజ్ దేర్. సో అప్పుడు చిన్న కెమెరా ఉండేదండి, వెరీ స్మాల్ కెమెరా, ఫొటోస్. నేను చెప్పాను సార్ ఇది నాకు కెమెరా అండి, యాక్చువల్లీ ఐ షుడ్ టెల్ యూ దిస్, నాకు కెమెరా ఫోటోగ్రఫీ గురించి ఏమి నాలెడ్జ్ లేదండి అసలు అప్పట్లో, జీరో. జస్ట్ క్లిక్ అంతే, అది ఫోటో వచ్చిందా లేదా అనేది అప్పుడు నెగిటివ్లో కడిగిన తర్వాత కానీ తెలిసేది. సో అప్పుడు నాకు ఫోటోగ్రఫీ రాదు కదా, మరి స్వామి సెలెక్ట్ చేశారు ఎట్లా అనుకున్నాను. ఇంగ్లీష్లో సామెత ఉంది, హీ డజంట్ కాల్ ద క్వాలిఫైడ్, హీ క్వాలిఫైజ్ ద కాల్డ్. అంటే క్వాలిఫై అయిన వాళ్ళని స్వామి పిలవరు, ఓ నువ్వు ఐఏఎస్ చేద్దావు, నువ్వు అది ఇక్కడ ఈ జాబ్ కానీ. ఎవరిని సెలెక్ట్ చేస్తే దానికి తగ్గ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ స్వామి ఇచ్చేస్తారు ఫర్ షూర్. యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్. స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్, బట్ స్వామిస్ బ్లెస్సింగ్స్ హ్యావ్ టు పే. సో హీ సేస్ హీ డజంట్ కాల్ ది క్వాలిఫైడ్, హీ క్వాలిఫైస్ ద కాల్. సో ఇది నాకు ఒకరు చెప్పారు. ఐ సెడ్ ఇట్ మీన్స్ నేను ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలి, ఈ ఫోటోగ్రఫీ గురించి తెలియాలి నాకు, ఐ షుడ్ లెర్న్, ముందు బాగా నేర్చుకోవాలని. అప్పుడే నెట్ వచ్చిందండి. 2004 గురించి చెప్తున్నాను మీకు, 2004-5 గురించి చెప్తాను. అప్పుడు నెట్ అప్పుడే బాగా వస్తుంది. ఐ యూస్ టు స్క్రాల్ అండ్ సీ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఐఎస్ఓ అంటే ఏంటి, అపర్చర్ అంటే ఏంటి, లెన్స్ అంటే ఏంటి, షట్టర్ స్పీడ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. అప్పుడు నేర్చుకున్న తర్వాత చెప్పాను సార్, అప్పుడే పత్తి యాత్రలు మొదలైనాయండి, జస్ట్ స్టార్టెడ్. పత్తి యాత్రలు మొదలవుతే సార్ నేను చెప్పాను సార్ ఈ కెమెరా అసలు బాగాలేదు సార్, ఇది రాదండి మంచి ఫొటోస్, ఒక మంచి కెమెరా తీసుకుందాం సార్. సరే బాగాలేదన్నావు కదా ఇల్లు తీసుకోండి.
సో బాగా రీసెర్చ్ చేసి ఈ ఫోటోగ్రఫీలో బాగా అనుభవం ఉన్న వాళ్ళని మాట్లాడి ఒక లెన్స్ కెమెరా సెలెక్ట్ చేశారు. క్యానన్ కెమెరా అది. బెంగళూరులో ఒక షాప్ వాళ్ళతో మాట్లాడి నేను చెప్పాను, సార్ ఇవాళ బెంగళూరు వెళ్ళేసి నేను కెమెరా తెస్తాను సార్. అప్పట్లోనే 1,05,000 అండి అది. అప్పట్లోనే లెన్స్ కానీ షార్ట్ లెన్స్, లాంగ్ లెన్స్, బాడీ. సో అక్కడికి వెళ్ళేసేసి ఆ చెక్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి డెలివరీ తీసుకున్నాను. కార్లో వస్తున్నా వెనక్కి, మా టేకిన కెమెరా డెలివరీ కెమెరా తీసుకొని బెంగళూరు నుంచి పర్తికి చూస్తున్నా. నేను ₹1,00,000 స్వామి చేత ఖర్చు పెట్టించాను. అసలు నేను చేసింది కరెక్టా, ఈ మోడల్ కరెక్టేనా డౌట్ వచ్చింది నాకు. అప్పుడు ఈ డౌట్, ఈ కరెక్ట్ కెమెరా తీసానా, న్యాయం చేయగలనా అసలు ఈ కెమెరా ఫొటోస్కి అని డౌట్ వచ్చింది. యాక్చువల్లీ నేను సెలెక్ట్ అయింది ఫైనాన్స్ సెక్షన్ అండి. ఫైనాన్స్లో అకౌంట్స్ అంతా చూసుకోవాలి నేను. దాంతోపాటు ఇది అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో నేను ఇది చేయగలనా అని ఆ థాట్ ప్రాసెస్ జరుగుతుందని కార్ వెళ్తుంది. అది ఏసీ ఆగిపోయిందని నేను విండో దింపాను. విండో జస్ట్ రోల్ డౌన్ ద విండో. కార్ స్పీడ్గానే వెళ్తుంది హైవే మీద. యూ వోంట్ బిలీవ్ ఇట్. నేను వెళ్తుండే ఆ డౌట్స్ వస్తుందంటే గాల్లో నుంచి బయట ఒక స్వామి ఫోటో 2 అభయస్తాలతో విండోల నుంచి నా మీద పడిందండి. విండో నుంచి ఎగిరి నా మీద పడింది. ఆ ఫోటో ఎలా వచ్చిందో, ఏ కార్ నుంచి లెగిసి వచ్చిందో తెలియదు. ఆ ఫోటో విండోలో నుంచి వచ్చి నా మీద పడింది. ఆ ఫోటో చూడంగానే ఐ సెడ్, స్వామి ఎస్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. మీరు లెస్ చేశారు కాబట్టి దిస్ విల్ బీ సక్సెస్ఫుల్ అని చెప్పి స్టార్ట్ చేసాం. సో దట్ ఈస్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్. బాగా ఫోటోగ్రఫీ అన్నీ నీట్ క్లీన్ నేర్చుకొని ఫొటోస్ తీయటం మొదలుపెట్టాను మందిరంలో. సో అప్పట్లో ఫస్ట్ థింగ్ ఈజ్ స్వామిని హ్యాపీ చేయాలండి మనం. వేరెవర్ మనం బయట ఉన్నా సరే, అక్కడున్నా సరే, అవర్ మెయిన్ గోల్ ఈజ్ టు మేక్ స్వామి హ్యాపీ. స్వామి హ్యాపీ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. చిన్న డైవర్షన్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. అప్పుడు స్వామి మందిరంలో పోర్టికోలో కూర్చున్నప్పుడు స్పీచెస్ పిల్లల్ని లేపి, అరే నువ్వు మాట్లాడు అనేవాళ్ళు. సో ఒకరోజు ఒక అబ్బాయిని పిలిచారు, మాట్లాడాడు, అయిపోయింది. ఇంకొక అబ్బాయిని పిలిచారు. ఆ అబ్బాయి చెత్తగా మాట్లాడాడండి అసలుకి. అంటే అసలు సరిగ్గా ఒకదాని లింక్ లేదు, అసలు మాట్లాడిపోయిన అయిపోయిన తర్వాత స్వామి పట్ట చప్పట్లు కొట్టారు. స్వామి చప్పట్లు కొట్టారు, కులవంతాలు మొత్తం చప్పట్లు కొట్టారు. అరే ఇదేంటి, ఈ అబ్బాయి మాట్లాడింది ఏంటి, స్వామి చప్పట్లు కొట్టారు, కులవంతాలని చప్పట్లు కొట్టారు. అంటే స్వామి ఈజ్ హ్యాపీ మీన్స్ ద వరల్డ్ ఈజ్ హ్యాపీ. You make Swami happy, the world will come after you. You don't make Swami happy, no one will come. So first thing is I thought, అయిన తర్వాత ఏంటంటే స్వామిని హ్యాపీ చేయాలి. ఇప్పుడు స్వామిని నమ్మి నీకు జాబ్ ఇచ్చారు, ఈ మంచి ఫోటోగ్రఫీ అనే ఆప్షన్ ఇచ్చారు. హౌ టు మేక్ స్వామి హ్యాపీ? స్వామి హ్యాపీ చేయాలంటే వచ్చిన డివోటీస్ అందరిలో హ్యాపీ చేయాలి మనం. వాళ్ళు స్మైల్తో వెళ్ళాలి ఏదైనా సరే. సో యూ హెవ్ టు మేక్ డివోటీస్ హ్యాపీ, దెన్ స్వామి విల్ బీ హ్యాపీ. దట్స్ వై అప్పుడు ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ పర్తి యాత్రలు బాగా జరుగుతున్నాయండి. స్వామి చక్కగా వచ్చిన వాళ్ళకి రింగ్ ఇస్తున్నారు, విభూది, చైన్స్ ఇస్తున్నారు. సో ఐ థాట్ ఓకే, అప్పట్లో టెక్నాలజీ అనేది ఎట్లా వాడని చెప్తాను నేను. అప్పుడు యూఎస్లో ఒక ప్రింటర్ వచ్చిందండి, ఇంతే ఉంటుంది, దాన్ని పిక్స్మా అంటారు. ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ ఇండియాలోకి. అప్పుడు ఓన్లీ యూఎస్లో ఉండేది పిక్స్మా ప్రింటర్ అని. ఆ పిక్స్మా ప్రింటర్ ఏంటంటే ఫోటో అయిన తర్వాత యూ జస్ట్ ప్లగ్ యువర్ కెమెరా టు ద ప్రింటర్. అప్పుడు డిజిటల్ కెమెరా కదా, ప్రింట్ అనగానే ఒక సైజ్ ఫోటోలో ప్రింట్ బయటకు వచ్చేసేసేది. అంటే అప్పుడు మీరు పోలరాయిడ్ కెమెరాస్ అవి వేరు, ఇది సైజు అంటే మన 5x7 క్యాబినెట్ సైజు, మ్యాక్సీ, ఏది కావాలంటే అది ప్రింట్ వచ్చేస్తుంది బయటికి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, లెట్ us do one thing. స్వామి ఎంతోమంది పిలుస్తున్నారు, చేంజ్ ఇస్తున్నారు కదా, ఒక ప్రింటర్ తెచ్చేసి ఇంతే ఉంటుంది, వెరీ స్మాల్ పోర్టబుల్. యూఎస్ నుంచి ఎవరు వస్తుంటే నేను రిక్వెస్ట్ చేస్తే తెచ్చారు అది. సో ఆ రోజు భయంగా తీసుకెళ్ళా, ఎందుకంటే సంథింగ్ న్యూ. ఎవరైనా పెద్దోళ్ళు చూసి వద్దంటే హోల్ ఐడియా ఇస్ క్యాన్సిల్డ్. అందుకనే తీసుకెళ్ళి స్వామి వెనకాల కూర్చున్నాం. స్వామి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి మేము, అది ఫర్ షూర్. స్వామి అట్లా కూర్చుంటారు, మేము వెనకాల కూర్చుంటాం. వెనకాల కూర్చోగానే అది చైన్ అవ్వగానే టక్ మనకి చేసేసి వెనకాలకు వచ్చి ప్రింటర్ కనెక్ట్ చేసేసి ఫోటో ఇచ్చి అది స్వామికి ఇచ్చేవాళ్ళు ఉన్నట్లాగా. అప్పుడు స్వామి ఫస్ట్ టైం ఫోటో ఇవ్వగానే భలే ఉందిరా అన్నారు. పిలిచి అబ్బాయిని పిలిచి అది కూడా అట్లా ఇచ్చేసేవారు స్వామి ఫోటోగ్రాఫ్ అట్లాగా. సో వీ యూజ్ అ టెక్నాలజీ. అప్పుడు మెయిన్ గోల్ ఏంటి, స్వామిని హ్యాపీ చేయాలి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫాల్ డౌన్. సో అట్లాగా మేము ఎమ్మటెమ్మడిని ప్రింట్ చేసి స్వామికి ఇచ్చేవాళ్ళం ఫొటోస్. ఒకసారి ఒక 2-3 క్రియేట్ చేశారండి. 2-3 క్రియేట్ చేస్తే 2-3 టక్క క్రియేట్ చేసి ఇచ్చారు. ఏంట్రా ఇంత ఫాస్ట్గా తెచ్చిస్తున్నావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావురా అన్నారు. స్వామి ఇక్కడే ఉంది స్వామి ప్రింటర్ అన్న.
సో లైక్ దట్ వీ యూస్ టు గివ్ అని ఇవ్వగానే ఆ స్వామి పిలిచి ఇచ్చేవారు అనమాట వాళ్ళకి. సో దాట్ పర్టికులర్ ఆ అబ్బాయి ఫేస్లో స్మైల్ చూసారు సార్, ఆ స్మైల్ చూసి స్వామి హ్యాపీ అవుతారు, దట్స్ ఇట్. స్వామి ఫేస్లో హ్యాపీ వస్తే చాలు, దట్ వాజ్ ఓన్లీ గోల్. అది అయిపోయిన తర్వాత అందరూ స్వామి మా ఫొటోస్ కావాలి మాకు, స్వామితో దిగినవి మాకు ఎట్లా అనేవాళ్ళు. సో దట్ టైం ఏంటంటే అన్ని సాఫ్ట్ కాపీస్ ఉండేవి, ఎంతమందిని తీస్తాం మనం, ఇవ్వలేం కదా. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఒక రూమ్లో ఒక పెద్ద డిజిటల్ ప్రింటర్ సెటప్ చేసి ఒక కంప్యూటర్ పెట్టాం. కంప్యూటర్ పెడితే ఆ డివోటీస్ వచ్చి చూసుకోలేలాగా. ఆ ఒక్క రూము ప్రోగ్రామ్ అయినప్పుడు ఫుల్ అయిపోయింది. తిరుపతి రెడ్డి కూర్చున్నట్టు వాళ్ళు అందరూ వచ్చేసేవాళ్ళు, రూమ్ ఫుల్ అయిపోతుంది. నేను సార్ ఇంత రూమ్ ఫుల్ అయిపోతుందండి, మనం పెద్దది పెడదాం, ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం సార్, మంచి ప్రింటర్స్ తెద్దాం అన్నా. సో మా కన్వీనర్ గారు ఒప్పుకున్న తర్వాత ఆ రోజు అంత నీట్గా చేస్తాం. ఆ మంచి ప్రింటర్స్ పెట్టి సిస్టమ్స్ అన్ని నెట్వర్క్ చేసేసి లైట్స్ గీట్స్ అంతా చేస్తాం. కానీ అప్పటికి ఏంటంటే అండి స్వామి దర్శనం కొంచెం తగ్గింది. ఎస్, కమింగ్ బాగా తగ్గించేశారు. స్వామికి చెప్పి రమ్మందామంటే ఏమో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్, కుదరదు. సో అగైన్ ప్రేయర్, దట్ ఇస్ ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్. సో ఆ రోజు జస్ట్ పూజ చేద్దాం అనుకుంటున్నాము. స్వామి ఆ రోజు ఏంటంటే రౌండ్స్కి వస్తారు, వెరీ రేర్గా రౌండ్స్ వస్తారండి. ఆ రోజు రౌండ్స్కి వచ్చారు. ఎక్కడ పూర్ణచంద్ర దగ్గర మొదలయ్యి మన షెడ్స్ ఉన్నాయి చూసారా, ఆ షెడ్స్ వైపు నుంచి బుక్ ట్రస్ట్కి వచ్చారండి. అది రేర్, అంటే ఇంపాసిబుల్ కాంబినేషన్ అసలుకి అది. ఆ రోజు అట్లా వచ్చారు, మేమందరూ బయటకు వచ్చాం. జస్ట్ పూజ చేసే ముందు బయటకు వచ్చాం, స్వామి దర్శనం చేసుకున్నాం, స్వామిని చూసాం, వెళ్ళిపోయారు. స్వామి ఇస్ బ్లెస్డ్ దట్ డే. సో ఆ రోజు అయిపోయింది. సో దెన్ ఇట్ స్టార్టెడ్, ద సాగా స్టార్టెడ్. అండ్ డివోటీస్ అయిన వెంటనే ఏంటంటే నాతో పాటు రేడియో స్థాయిలో అరవింద్ అని ఉండేవాడు, మీకు కొంతమందికి ఈ స్టూడెంట్స్ తెలుసు, ఇప్పుడు వెరీ ముద్దుగా బర్రు అంటాం మేము. ఆ అబ్బాయి నేను కలిపి తీసేవాడిని ఆ ఫొటోస్ అన్నీ. అయిపోగానే అక్కడ అప్లోడ్ చేసేవాడు అనమాట. సో దట్స్ హౌ వీ యూజ్డ్ టు సీ స్వామి షుడ్ బీ హ్యాపీ. అది దట్ వాజ్ వన్ గోల్. 2006లో అతిరుద్ర మహాయజ్ఞం చేశారండి. అతిరుద్ర మహాయజ్ఞం చేసే ముందల స్వామి అన్నారు, అందరూ రుద్రం నేర్చుకోవాలి అన్నారు. చిన్న పెద్ద అని కాదు, లేడీస్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి అన్నారు వేదం. ఇంకోటి కూడా చెప్పారు, రుద్రం చదివితే భద్రంగా ఉంటారు అని. సో రుద్రం ఇందా చదువుతున్నారు. ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీవన్ మీ కుదిరితే ప్రతిరోజు రుద్రం చదవండి. ఐ టెల్ యూ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఐ చాంట్ డైలీ రుద్రం అని డైలీ చదవండి. మీకు కుదరలేదనుకోండి, వెళ్ళే దారిలో ఉన్న రుద్రం చదవండి. ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్, పవర్ఫుల్. స్వామి చెప్తే అది కంపల్సరీ జరుగుతుంది. అది జరిగింది కూడా, నాకు చెప్తున్నాను అది. సో అది అంతా నేర్చుకోవాలి అన్నారు. సో నేర్చుకోవాలి అంటే అప్పట్లో మనకి వేద పుష్పాంజలి అని ఉండేదండి, కానీ అది లైక్ ఎవ్రీథింగ్ ఉండేది దాంట్లో. అప్పుడు మేము ఆలోచించి ఎట్లాగా ఏం చేయాలి. స్వామి గోల్ సెట్ చేశారు. ఆ గోల్ సెట్ చేసినప్పుడు మనం కింద వీ షుడ్ పర్కులేట్ ఇట్ డౌన్ టు ద ప్రోడక్ట్. సో అప్పుడు ఓన్లీ రుద్రం అన్నారు కదా అని చెప్పి, రుద్రంలో మీకు ఉదాత, అనుదాత, స్వరిత అని ఇంటోనేషన్స్ ఉంటాయండి. ఆ ఇంటోనేషన్స్ పెట్టి ఒకటి తయారు చేద్దాం అనుకున్నాం. సో నెట్లో కూర్చొని ఆ సాఫ్ట్వేర్ ఒకటి లాస్ట్కి ఎదిగితే ఒక సాఫ్ట్వేర్ కనపడింది. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఉదాత, అనుదాత ఇంటోనేషన్స్ పెట్టచ్చు దాంట్లో టైప్ చేసి. అట్లా రుద్రం ఒకటి తయారు చేసిన తర్వాత దీనికి ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఏం కుదరట్లా. మరి కుదరకపోతే మందిర్లోకి వెళ్ళి కూర్చోగానే వేదం అంటే ఏంటి అనుకుంటున్నాను. పక్కన ఒక అబ్బాయి అన్నాడు, వేదం అంటే ఏంటంటే దాన్ని శృతి అంటారండి. వేదం అనేది వినాలి. దట్ విచ్ ఇస్ లెర్న్డ్ త్రూ హియరింగ్ ఈజ్ కాల్డ్ వేదం. దట్ ఈస్ కాల్డ్ శృతి అన్నాడు. భలే ఉందే పేరు అని చెప్పి శృతి అని పెట్టి ఫస్ట్ రుద్రం బుక్ రిలీజ్ చేసాం. సో కంపైలేషన్ అంతా నైట్ ఆల్మోస్ట్ 2-3 దాకా కూర్చునేవాడిని, ఎందుకంటే తప్పులు ఉండకూడదు. తప్పులు ఉంటే చాలా ప్రాబ్లం అది. సో అది పెట్టి శృతి అని రిలీజ్ చేసాం. శృతి అయిన తర్వాత ఇంకా దాన్ని స్లోగా పెద్ద పోయి డైలీ చాట్స్ కింద వచ్చేసినట్టుంది శృతి. సో తర్వాత ఈ యూఎస్ ఉంటారు, యూఎస్ సిటిజన్స్ ఆర్ వెరీ పర్టికులర్. పీడిఎఫ్లో ఏం చేసామంటే ఒక్కొక్క లైన్కి ఆడియో కట్ చేసి దాని పక్కన ఒక ఆడియో క్లిప్ పెట్టాం. దాన్ని కొట్టంగానే ఆడియో వినబడేది అనమాట. ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. చేస్తుంటే సో దిస్ ఈజ్ హౌ వి మేడ్ స్వామి హ్యాపీ. టెక్నాలజీ యూజ్ చేసి ఆ రోజు స్వామి డివోటీస్కి హ్యాపీ చేయాలి. దట్స్ అవర్ ప్రైమరీ గోల్. సో అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ హౌ వి ఫినిష్డ్. సో స్వామి జరుగుతూ ఉంది. స్వామి దర్శనం బాగా తగ్గిపోతూ వస్తుంది. అప్పుడే మా ఫాదర్కి కొంచెం ప్రాబ్లం అయిందండి. ప్రాబ్లం అంటే హీ వాజ్
హెల్త్ ఇష్యూస్ వర్ దేర్ ఫాదర్కి. స్వామికి చెప్పాలి అంటే ఏమో కుదరదు. ఇట్లా ఒకసారి వస్తే నేను ఏం చేశానంటే, అప్పుడు మాకు యాక్సెస్ ఉండేది, అంటే స్వామి ఉండేవారు అక్కడ పూర్ణచంద్ర. అక్కడికి వెళ్ళినప్పుడు సతీత్ వచ్చి లెటర్ తీసుకునేవాళ్ళు, లెటర్ తీసుకొని చెప్పేవాళ్ళు. ఇప్పుడు యాక్సెస్ కూడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, లెటర్ ఇవ్వు నాకు, కానీ స్వామి రెస్పాండ్ అవుతున్న మరి నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటికి చాలామంది వచ్చారు కానీ రెస్పాండ్ అవ్వలేదు స్వామి, వారికి లెటర్స్కి ఆన్సర్స్ ఇవ్వలేదు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇవ్వచ్చు, ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఆ రోజు లెటర్ స్వామి నాన్నకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది అని చెప్పి లెటర్ రాసి సతీత్ ద్వారా లోపలికి పంపించాను. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే స్వామి ఆరోగ్యంగా లేదు, మనం కూడా అడగకూడదు అనే ఉద్దేశంతో నేను చాలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. కానీ ఇట్ వాస్ బాగా డిక్లైన్ అవుతుంది హెల్త్. సో నేను తప్పనిసరిగా వెళ్ళి ఇచ్చాను. అన్నాడు రంజిత్, ఐఎమ్ నాట్ షూర్, ఐ విల్ ట్రై. స్వామి రిప్లైస్, ఐ విల్ కమ్ అండ్ గివ్ రిప్లై. 15 minutes అయింది, హాఫ్ అన్ అవర్ అయింది. అబ్బాయి వచ్చాడు, లాస్ట్ డోర్ తెచ్చి వచ్చాడు, సత్య వచ్చాడు. రాగానే యువర్ లక్కీ, స్వామి హెస్ రిప్లైడ్, ఆల్రెడీ ఒక స్ట్రోక్ వచ్చింది ఫాదర్కి, స్వామి హెస్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్, టెల్ హిమ్ టు బీ కేర్ఫుల్. సో ఐ వాజ్ లైక్, నేను ఎమ్మడిని ఆ విభూతి ప్యాకెట్ ఇచ్చారు, విభూతి ప్యాకెట్ తీసుకుని వెళ్ళేసి నాన్నకి ఇచ్చేసాను. అంటే స్వామి ఏంటంటే ఆయన లేవలేని పరిస్థితుల్లో కూడా హీస్ థింకింగ్ ఆఫ్ యూ. హీ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రెస్పాండ్. అయినా సరే మన గురించి ఆలోచిస్తున్నారు. వై? బికాస్ దట్ ఈస్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ అస్. మనమంటే అంత ప్రేమ స్వామికి, అంత ప్రేమ ఇచ్చిన స్వామికి వాట్ కెన్ వి గివ్? మన లైఫ్లో ఏం ఇవ్వగలం? హీ డజంట్ నీడ్ ఎనీథింగ్ యాక్చువల్లీ. నాకు ఏం వద్దురా, మీరు ఏం ఇవ్వద్దు నాకు అనేవాడు స్వామి. మీ ప్రేమ ఇవ్వండి చాలు. ప్రేమ ఇవ్వాలంటే ఏంటి? మన హృదయంతో స్వామి కోసం అది తప్పించాలి. దట్ ఈజ్ ఆల్ హీ వాంట్స్. నా గురించి ఆలోచించండి, నా గురించి 1 minute 2 minutes భావంతో ఆలోచించండి. దట్ ఈస్ ద లీస్ట్ వీ కెన్ డూ ఫర్ స్వామి, నథింగ్ ఎల్స్. సో అయిపోయిన తర్వాత వచ్చేసాను. మళ్ళీ ఇంకేదో ఇష్యూ వచ్చింది, అమ్మకి ఏదో ఇష్యూ వచ్చింది. ఇంక నేను వెళ్ళలేదు కూడా, ఐ డోంట్ వాంట్ టు గో. ఎందుకంటే స్వామిని నేను అడగలేను, నాకు ఇది కావాలి అది కావాలి, నేను ఎప్పటి నుంచి అడగను ఫస్ట్. అంటే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా అమ్మకి హెల్త్ వచ్చింది. ఇంక నేను వెళ్ళను, నేను మందిరంలో కూర్చుంటాను. స్వామి వస్తే, దర్శనానికి వస్తే లెటర్ ఇస్తా. ఆ లెటర్ కూడా ఇట్లా జస్ట్ పెట్టుకుంటా, ఇక్కడికి ఇట్లా ముందు ఇవ్వను అనుకున్నాను. సో దర్శనంలో అసలు ఈవినింగ్ 7 అవుతుంది, అప్పుడు నైట్ 7 అయింది. ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ లైక్ షూర్ స్వామి విల్ నాట్ కమ్. 7:05 7:10 ఐమ్ నాట్ వెరీ షూర్ ద టైం. అప్పుడు ఎమ్మని లైట్ లాంచ్ చేసేసి మ్యూజిక్ పెట్టారు. స్వామి వాజ్ కమింగ్ ఇన్ ద కార్ట్. అప్పుడు కార్ట్, స్వామి బాగా ఇదన్నప్పుడు కార్ట్లో వచ్చారు. ఆ కార్ట్లో వచ్చేసేసి వచ్చారు. ప్రేయర్ అని చెప్పాను కదా, దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్యూర్ ప్రేయర్. స్వామి వచ్చారు. అంటే స్వామి చాలా నీరసంగా ఉన్నారండి అప్పట్లో. ఇట్లా చూశారు, ఇట్లా వేసేసారు. విభూతి ప్యాకెట్స్ అండి, ఇట్లా వేసేసారు. ఆ విభూతి ప్యాకెట్స్ పంపించాను. అమ్మ వాజ్ క్యూర్డ్. నేను అనుకున్నా, అసలు స్వామి ఇంత ఇచ్చారు, నేను ఏం ఇవ్వగలను స్వామికి? ఎనీథింగ్ ఐ గివ్ ఈజ్ వెరీ మినిమల్ టు స్వామి. నేను ఒకటి పెట్టుకున్నాను లైఫ్లో, ఎనీ టైమ్ ఐ గెట్ ఎ చాయిస్ బిట్వీన్ స్వామి అండ్ వరల్డ్ ఆర్ ఎనీ డిసిషన్, ఫస్ట్ టేక్ స్వామి. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఆటోమేటిక్లీ ఇన్ ప్లేస్. ఫస్ట్ స్వామిని చూసి ఆటోమేటిక్గా మిగతా అన్ని ప్లేస్లో పడిపోతాయి ఆటోమేటిక్గా. మొన్న చైతన్య నేను అడిగినప్పుడు, బ్రదర్ నువ్వు 5th తారీఖు రాగలవా అన్నాడు. నేను ఒకసారి స్కెడ్యూల్ చూసి చెప్తాను అన్నాను. స్కెడ్యూల్ చూసి చెప్తాను, ఫోన్ పెట్టేసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చీచి ఏంటి ఇట్లా ఆన్సర్ ఇచ్చాను నేను. 5th తారీఖు స్వామి రమ్మన్నారు అంటే త్రూ స్వామి హెస్ కాల్డ్ యూ. ఇట్ మీన్స్ త్రూ చైతన్య ఆర్ త్రూ సమితి హెస్ కాల్డ్ యూ. స్వామి గురించి ఫస్ట్ ఆపర్చునిటీ నువ్వు అది, దానికి చాయిస్ ఇవ్వాలి కదా, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. నువ్వు ఇంకోటి నేను మళ్ళీ ఆలోచించావేంటి అనుకున్నా. ఐ సెడ్ ఎమ్మండి మెసేజ్ నెక్స్ట్ డే పెట్టేశాను, బ్రదర్ ఐఎమ్ కమింగ్ 5th, నో మ్యాటర్ వాట్ ఈస్ స్కెడ్యూల్ ఏదన్నా కానీ ఐ విల్ బీ దేర్. ఎందుకంటే ఆటోమేటిక్గా స్వామి మనం చూస్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మిగతావన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. నేను అనుకున్న మీటింగ్స్ అన్నీ సాటర్డే జరిగిపోయినాయి. మొన్న ఆ హోటల్లో ఏదో మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్ జరిగిపోయినాయి, ముందే ప్రీపోన్ అయిపోయినాయి, వచ్చేసాను. సో దట్ ఈస్ ఐ సే స్వామి ఫస్ట్, దెన్ కమ్స్ ద వరల్డ్. సో స్వామి 2011లో ఇదైంది. మధ్యలో కూడా సో 2009లో అంటే వచ్చిన ఇన్సిడెంట్, మదర్ ఈజ్ నాట్ అలోయింగ్ మీ. నా వెంట పడతానే ఉంది, అరే ఇప్పుడు నీకు వయసు పెరుగుతుంది, పెళ్ళి చేసుకో, ఎట్లన్నా స్వామి దగ్గర ఉంటా అన్నా ఓకే, పెళ్ళన్నా చేసుకోరా, అదన్నా చేసుకో అంటే నేను వినట్లే మాట. సరే మాట వినట్లేదని చెప్పి ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఇంటర్వ్యూ ఇస్తే ఇంటర్వ్యూ వచ్చే ముందు కూర్చున్నాం అందరం.
నాన్నన్నారు, నేను అడుగుతాను రా స్వామి, అడుగుతాను అది అడుగుతాను. అమ్మేమో నేను అడుగుతానులే నీకు, ఏం చేయాలి చూస్తాను. నాన్న అయితే ఫుల్గా ఉన్నారు, ఫుల్ జోష్లో ఉన్నాయి, నేను అడుగుతాడు ఇది అడుగుతా అని. స్వామి అట్లా వచ్చారండి చైర్లో, ఇద్దరు లేచారు. నాన్న బ్రోక్ డౌన్, అంటే హీ డింట్ ఆస్క్ స్పీక్ ఏ వర్డ్, ఒక్క వర్డ్ కూడా మాట్లాడలా, పడిపోయింది. అమ్మ మాత్రం వదల్లా. అమ్మ పట్టుకుంది, స్వామి మా అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు, రానంటున్నాడు అంటే, ఏరా ఏంటి ప్రాబ్లం ఏంటి, చేసుకుంటే ఇక్కడ రావచ్చు కదా, ఏంటి ప్రాబ్లం అన్నాడు. నేనేం మాట్లాడా. అట్లాంటప్పుడు మా కామ్గానే ఉండాలి, స్టూడెంట్స్ తెలుసు. అట్లా స్వామి ఫుల్గా అవుతున్నప్పుడు వీ హ్యావ్ టు బి సైలెంట్. అమ్మ చెప్తుంది వెళ్ళి చేసుకో, నువ్వు చేసుకుని ఇక్కడ రా, ఏముంది నాకు ప్రాబ్లం లేదు, వెళ్ళి అక్కడే చేసుకో, జాబ్ చేసుకుంటుండు, బిజినెస్ చేసుకుంటూ ఇక్కడికి వస్తుండు, దర్శనం చేసుకో అన్నారు. సరే స్వామి అన్న. అయిపోయిన తర్వాత నాన్న ఏంటంటే మీరు అడుగుతా అన్నారంటే, అరే స్వామిని చూడంగానే ఐ వాజ్ లైక్ బ్లాంక్, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్నారు. నేను ఏం అడగల్లో తెలియదు. ఐ ఓన్లీ ఫెల్ట్ లైక్ ఫాలింగ్ ఆన్ హిస్ ఫీట్. స్వామి మీద కాలు పాదస్కం చేసుకో అనిపించిందిరా అన్నారు. అమ్మ నీకు అలా అనిపించలేదా అన్న. నువ్వు ఆపరా, నీకు చాలు, నేను అడగకుండా నువ్వు ఎన్ని ప్లాన్లు వేసావు నాకు తెలుసులే అన్నారు. సో అప్పుడు కూడా నేను జస్ట్ స్వామి చెప్పారు కానీ నేను ఏం చేయలేదు. దాని తర్వాత 2011లో స్వామి ఇది అయిపోయిన తర్వాత 2013 ఐ లెఫ్ట్ పర్తికి వచ్చేసాను, బిజినెస్లోకి వచ్చేసానండి. నౌ వీఆర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో జాబ్ స్వామి దగ్గర జాబ్ చేసిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు డూ జాబ్ అండర్ ఎనీ వన్. ఐఎమ్ ఎంప్లాయీ ఓన్లీ ఫర్ స్వామి, నాట్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై సెల్ఫ్ అని బిజినెస్లో దిగిన తర్వాత బిజినెస్, హౌ ఇస్ బిజినెస్ లైక్ బయట, సో మెనీ స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్. మీ వర్కర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, జిఎస్టీ డిపార్ట్మెంట్స్, కస్టమర్స్, సప్లయర్స్. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మెనీ యూ హ్యావ్ టు టేక్ కేర్. పర్తిలో ఉన్నప్పుడు అయితే నీకు టైం ఉండేది, యూ థింక్ ఆఫ్ స్వామి. నౌ యూ హ్యావ్ సో మెనీ స్టేక్ హోల్డర్స్, సో మచ్ ఆఫ్ టైమ్, హౌ మచ్ టైమ్ యూ కెన్ యూ క్రియేట్. ఐ స్టార్టెడ్ ఆస్కింగ్, దారి తప్పి స్వామి నాకు ఈ ఆర్డర్ లేదు, ఈ ఆర్డర్ కావాలి, ఆ ఆర్డర్ కావాలి, ఆ సప్లయర్ నుంచి ఇది కావాలి, ఆ క్లయింట్ నుంచి ఇది కావాలి, ఈ టెండర్ కావాలి. నేను అడుగుతా ఉన్నాను స్వామిని, ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను స్వామిని ఏం అడగకూడదు, స్వామి ప్రేమ కావాలి అనుకున్నవాడిని ఇదన్నీ అడగడం మొదలుపెట్టాను. నాకు ఆర్డర్ కావాలి, ఈ కస్టమర్ కావాలి, ఆ కస్టమర్ కావాలి, ఆ సప్లయర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, ఏంటి ఇవన్నీ నేను అడుగుతున్నాను. కానీ ఐ న్యూ దట్ ఐ షుడ్ నాట్ ఆస్క్, బట్ ఐ ఆస్క్డ్. Because world is full of Maya. It'll bend you and make do things to the way it wants you to go that way. So bend అవుతా వచ్చాను, ఆ హైవే నుంచి దారి తప్పుతా ఉన్నా. ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్, బట్ చాయిస్ లేదనిపించింది నాకు. అడిగేవాడిని స్వామి, ఒక 70 లక్షలు 75 లక్షల ఆర్డర్ అవుతుంది నాకు, అది అంటే నేను ఏంటంటే స్వామి ఏదైనా కావాలంటే స్వామి ముందు కూర్చుంటాను, ఫోటో మధ్యలో కూర్చొని పూజ గదిలో కూర్చొని, స్వామి నాకు ఇది కావాలి స్వామి, మీరు ఎట్లా అన్నా సరే ఇప్పించండి. నువ్వు ఫోటోతో, ఐఎమ్ నాట్ ఫిజికల్ స్వామి, ఫోటోతో ఐ స్పీక్ వాట్ ఎవర్ ఐ విల్ నాట్ షేర్ విత్ ఎనీవన్ ఎల్స్. నేను ఎవరితో మాట్లాడను, ఏదైనా కావాలంటే స్వామిని వెళ్ళి కూర్చొని అడుగుతాను. నేను ఎప్పుడైతే ఫోర్స్గా అడిగి అది వచ్చిందనుకోండి, ఆ ఆర్డర్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది నాకు, సంథింగ్ అదర్ ప్రాబ్లమ్, ఆ పేమెంట్ ప్రాబ్లము, లేకపోతే వాటితో ప్రాబ్లము, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి అడుగుతున్నాను, వస్తున్నాయి కానీ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ నేను కొన్ని ఏళ్ళ తర్వాత అండి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏంటిది, నేను దారి తప్పుతున్నాను, బిజినెస్ వస్తే ఏమైంది స్వామిని అడగాల ఇవన్నీ. ఆ రోజు డిసైడ్ చేశానండి, స్వామి ఐ విల్ నాట్ ఆస్క్ యూ ఎనీథింగ్. శరణాగతి, సరెండర్. ఈ సరెండర్ అనేది మనం వినటానికి బాగుంది, ఆచరించేటప్పుడే మొత్తం తెలుస్తుంది అనమాట ఎంత కష్టం అనేది. ఆ సరెండర్ అనేది, స్వామి ఐ సరెండర్ అంటే నువ్వు ఏం చేస్తే అది నా మంచి కోసమే, ఐ విల్ నాట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్. మేము యాక్చువల్గా ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టామండి, పెద్దది, క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అది. సో G+1 అనేది కార్పొరేట్ లీజ్కి ఇచ్చేది అనమాట అది. సో వీ హ్యావ్ టు టాక్ టు కార్పొరేట్ క్లయింట్స్ సో దట్ దే కమ్ అండ్ ఆక్యుపై ప్రైసెస్ ఆన్ ఏ రెంట్ బేసిస్. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీతో 6 months ట్రావెల్ చేశానండి. మల్టీనేషనల్ కంపెనీ, ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. 6 months ఆల్మోస్ట్ టాప్ టు బాటమ్ ఆ మేనేజ్మెంట్ ల్యాడర్లో అందరితో మాట్లాడాను, ఆల్మోస్ట్ సెట్ చేసేసాను ఒక ఫ్లోర్ తీసేసుకోవడానికి రెంట్ బేసిస్ మీద. ఐ సెడ్ ఇట్ ఇస్ డన్. లాస్ట్ సెకండ్లో వెనక్కి వెళ్ళిపోయిందండి అది. అది లైక్ ఐ టోల్డ్ స్వామి వాట్ ఈస్ దిస్, నేను ఇంత కష్టపడ్డాను, అంత అయిపోయింది, అంత సెట్ చేసేసాను, ఇక్కడేమో ఇంత కోట్లు పెట్టాము, దీనికి వడ్డీలు కట్టాలి, అన్ని సెట్ చేస్తే నువ్వేమో ఇక్కడ లాస్ట్ మినిట్లో చేసావు, వచ్చేసానండి. కానీ దాని తర్వాత అండి ఐ ఫెల్ట్ అషేమ్డ్.
నేను ఇవన్నీ అడుగుతున్నాను స్వామిని. శరణాగతి ఈజ్ ఓన్లీ వన్ యూ షుడ్ ఆస్క్. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. అంతే అడగాలి నువ్వు, నథింగ్ ఎల్స్. దాని తర్వాత క్రస్ట్ఫాల్ అయిపోయాను, బాగా ఇదైపోయి నో, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ద రైట్ పాత్. శరణాగతి ఇంతే లాస్ట్. ఐ విల్ నాట్ ఆస్క్ యూ ఎనీథింగ్ స్వామి. ఆ రోజు పూజలు ఎప్పుడు కూర్చున్నా సరే స్వామి దగ్గర, స్వామి శరణాగతి, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, ఐ విల్ నాట్ ఆస్క్ యూ. నేనేం అడగను స్వామి, నువ్వు ఎప్పుడు ఏది కరెక్ట్ అనుకుంటే అప్పుడే నాకు అవ్వదు, నేను అడగను. నేను ఇప్పుడు కూడా నేను ఇదే పూజలో కూర్చున్నప్పుడు అదే అడుగుతాను, నేనేం అడగను స్వామిని. వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్, ఐ విల్ డూ మై ఎఫర్ట్, మై బెస్ట్ పెడతాను, కానీ అడగద్దు ఇది కావాలి అది కావాలని అడగను నేను ఇప్పుడు కూడా. ఫినాన్షియల్ బర్డెన్ ఈజ్ బికమింగ్. సో కొన్ని మంత్స్ అయిన తర్వాత సడన్గా అండి ఒక కార్పొరేట్ వచ్చారు. కార్పొరేట్ వచ్చి ఐ నీడ్ దిస్ ప్రెమైజెస్ అన్నారు. సరే సరే, హౌ మచ్ యూ నీడ్? ఐ నీడ్ హాఫ్. ఫైన్, ఇట్స్ ఓకే అన్నాడు. అనుకున్నా ఓకే, జస్ట్ లైక్ హిస్ కమ్ అండ్ గోయింగ్. యూ వోంట్ బిలీవ్ ఇట్, ఆ ప్రేయర్ స్టార్ట్ చేశానో లేదో, దట్ గై విత్ ఇన్ 2 weeks ఈ కంప్లీటెడ్ ద పేపర్ వర్క్. 2 weeks రికార్డ్ టైం, 2 weeks. వాడికి ఏదో డాక్యుమెంట్, యాక్చువల్గా ప్రతి కార్పొరేట్లో డాక్యుమెంట్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్తో నాకు సంబంధం లేదు సార్, యూ జస్ట్ సైన్, ఐ విల్ ట్రాన్స్ఫర్ ద అడ్వాన్స్, రెంటల్ అడ్వాన్స్ టు యూ, అండ్ దిస్ ఈస్ ద ఫిగర్ ఐ కెన్ గివ్ యూ. వెరీ గుడ్ ఫిగర్ హీ హాజ్ గివెన్. 2 weeksలో పేపర్ వర్క్ అయిపోయింది. లైక్ దెన్ ఐ సెడ్, స్వామి యూ ఆర్ దేర్, యూ విల్ గివ్ మీ వెన్ యూ వాంట్ అండ్ వెన్ యూ ఫీల్ ఈజ్ రైట్. నువ్వు ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే అప్పుడు ఇస్తావు, అండ్ ఐఎమ్ ఓకే ఫర్ దట్. ఐ విల్ వెయిట్, ఎంత లేట్ అయినా సరే ఐ విల్ వెయిట్, అండ్ ఐ విల్ యాక్సెప్ట్ యాజ్ యువర్ డెసిషన్. సో బయటకు వచ్చిన తర్వాతండి, వరల్డ్లీ ప్రాబ్లమ్స్ విల్ బెండ్ యూ లైక్ ఎనీథింగ్. బాగా బెండ్ చేస్తాయి మిమ్మల్ని, మైండ్ అంతా తిప్పుతాయి. దారి మాత్రం కంపల్సరీ తప్పుతారండి. తప్పిన తర్వాత తప్పులేదు, కానీ మళ్ళీ మన వెనక్కి రావాలి. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్. ఎఫర్ట్ పెట్టినప్పుడే మళ్ళీ స్వామి విల్ యాక్సెప్ట్. సో దట్ ఈస్ హౌ ద లైఫ్ గోస్ ఆన్, అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ సరెండర్. Surrender in true sense is, Swami, you are there. You, whatever you do or whatever you give, I will accept it. So that is how life is going on now. So I think I've covered most of the things. Is there anything else? So if the life jarugutundi kabatti, I come to the end of the speech. ఈ 2025లో స్వామి అందరికీ మంచి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఆర్ 2 different things. హ్యాపీనెస్ ఈజ్ మొమెంటస్. మనకు మంచి కార్ కొన్నాం, వీఆర్ వెరీ హ్యాపీ. ఓ 10 రోజుల తర్వాత దాన్ని కారుతో కొడతాం, దట్ ఈస్ హ్యాపీనెస్. బ్లిస్ ఈజ్ సంథింగ్ విచ్ విల్, ఎప్పుడు మనం ఆలోచించినా చాలా సంతోషం వేస్తుంది బ్లిస్ అనేది. స్వామితో మీ మూమెంట్, బెస్ట్ మూమెంట్, మీ దర్శనం అయినప్పుడు స్వామి లెటర్ తీసుకున్నారో, మీతో మాట్లాడారో, అప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో ఇప్పుడు కూడా తలుచుకున్నప్పుడు అంతే హ్యాపీనెస్ ఉంటుంది. దట్ ఈస్ బ్లిస్. హ్యాపీనెస్ ఈజ్ మొమెంటమ్, బ్లిస్ ఈజ్ అన్ఎండింగ్. సో ఈ 2025లో మీ అందరికీ స్వామి అందరికీ ఫినాన్షియల్గా కానీ, వరల్డ్లీగా కానీ, ఆధ్యాత్మికంగా అందరికీ అబండెంట్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సమితి, వనస్థలిపురం సమితి అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, జై సాయిరామ్. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రణామ్ సత్ స్వామీస్, డివైన్ లోటస్ ఫీట్ అందరికీ సాయిరామ్. స్వామితో తనకున్న అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, స్వామితో తను గడిపిన టైం ఇంత చక్కగా, ఇంత బ్యూటిఫుల్గా షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఈ సమర్పణ నుంచి ఉన్న కీ టేక్అవేస్ ఐ విల్ ట్రై టు షేర్. ఫస్ట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ఒక చిన్న దోహా, 2 lines పోయం నేను పాడను, బట్ 1 line ఆఫ్ దట్ పోయం ఇస్, एक पग आगे 2 पग पीछे, స్వామి తుమ్ తక్ కేసే ఆయే. ఆ పోయంలో ఉన్న మీనింగ్ ఏంటి అంటే, స్వామి నీ దాకా రావాలి అంటే ఐఎమ్ టేకింగ్ 1 step టువర్డ్స్ యూ, బట్ 2 అడుగులు వెనకాలకి ఇస్తున్నాను. హౌ డు ఐ రీచ్ యూ? దానికి స్వామి ఇచ్చే ఆన్సర్, యూ టేక్ దట్ 1 step, ఐ విల్ టేక్ 100 steps టువర్డ్స్ యూ. నువ్వు ఆ 1 step తీసుకో, ఐ విల్ టేక్ ద 100 steps టువర్డ్స్ యూ. వాట్ ఈస్ దట్ 1 step? దట్ 1 prayer. స్వామి నీ దగ్గర ఉండాలి, నీతోనే ఉండాలి, ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. వాట్ ఈస్ దట్ 1 step? దట్ 1 sadhana, దట్ 1 prayer. దట్ ఈస్ దట్ 1 step. You take that 1 step, Swami will take that 100 steps towards you. And second takeaway, importance of bhajans. Bhajans is what pulls us in.
మనకి స్వామితో ఉన్న క్లోజ్నెస్ పెంచుకోవాలి అంటే భజన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే నేను చెప్తున్నాను కాదు, నేను పాడితే వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. హౌ టు ఈవెన్ మోర్ దెన్ భజన్స్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ భజన్స్. ప్రాక్టీస్ ఎలా అంటే లైక్ స్వామి షుడ్ బి ద ఫోకస్ అండ్ యూ షుడ్ సింగ్ బై కీపింగ్ స్వామి యాజ్ యూ ఫోకస్, అండ్ that's when he gives you that opportunity. Importance of bhajans, that's the second takeaway. And third takeaway is make Swami priority. ఇందాక వీడియోలో బ్రదర్ చెప్పినట్టు స్వామి ఒక మనీ, ఒక డైమండ్ని సృష్టించి చూపించినట్టు, అండ్ అలాగే మెనీ ఎక్స్పీరియన్సెస్లో స్వామి క్రియేట్స్ సంథింగ్ అండ్ దెన్ షోస్ ద డివోటీస్కి చూపించిన ఎనీథింగ్, విభూతి కానీ ఆర్ రింగ్ కానీ చైన్ కానీ, అండ్ చూసిన వాళ్ళందరూ వి గెట్ సర్ప్రైజ్డ్ బై లుకింగ్ ఎట్ దట్. ఇన్ దిస్ కేస్ డైమండ్ పెండెంట్ ఆర్ రింగ్ కానివ్వండి ఆర్ చైన్ కానివ్వండి, బట్ వీ ఫర్గెట్ టు లుక్ ఎట్ ద క్రియేటర్. అది క్రియేట్ చేసిన హ్యాండ్స్, దాన్ని మర్చిపోయి వి లుక్ ఎట్ హిస్ క్రియేషన్. So making Swami the priority. That's how you become close to Swami. One prayer, brother, wait చేసినప్పుడు స్వామి ఐ వాంట్ టు బీ క్లోజ్ టు యూ అనే ఆ ఒక్క ప్రేయర్ స్వామి బ్రదర్కి ఇచ్చిన ఆపర్చునిటీ టు బీ ఎనీ ఒకేషన్ వచ్చినా, ఏ ఒకేషన్ వచ్చినా, ఏ పండుగ వచ్చినా పుట్టపర్తిలో బీయింగ్ క్లోజ్ టు స్వామి అండ్ టేకింగ్ స్వామిస్ ఫోటోగ్రాఫ్స్, ఈవెంట్స్ ఫోటోగ్రాఫ్స్. పర్సనల్గా మనము స్వామికి కనెక్ట్ అవ్వాలంటే వి లుక్ ఎట్ స్వామిస్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఈ ఫోటో కానీ ఆర్ ఈవెన్ మీకు పర్స్లలో కానీ ఎనీవేర్ స్వామిస్ ఫోటో ఉంటుంది. దట్స్ హౌ యూ లుక్ ఎట్ స్వామి అండ్ దెన్ ఆ ఫోటో చూసి యుల్ కనెక్ట్. అలాంటి ఫోటో, ఒక మంచి ఫోటో దిగాలి అంటే క్యాప్చరింగ్ స్వామి ఇన్ దట్ ఫోటో, దట్స్ ద ఆపర్చునిటీ దట్ బ్రదర్ గాట్ by that one prayer. These are my key takeaways from this Samarpan. One is the importance of prayer and the importance of bhajans and making Swami the priority. And the last takeaway for me personally is chanting Rudram. Rudram చదివితే భద్రంగా ఉంటారనే స్వామి ఒక saying. My personal takeaway is chanting Rudram the right way. ఇలాంటి ఇంపార్టెంట్ కీ టేక్అవేస్ అందరికీ ఇచ్చినందుకు, ఇంత చక్కగా స్వామితో మీరు స్పెండ్ చేసిన టైం, మీరు స్పెండ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ నరేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బ్రదర్. అండ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్ టు ఫెలిసిటేట్ బ్రదర్, ఐ కాల్ అపాన్ కేఎస్ఆర్ మూర్తి గారు, ఎస్ శ్రీనివాస్ గారు and K. Murali Krishna garu to come on to the stage.